హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనము మే కరెంట్ అఫైర్స్ చూద్దాం. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి మనకి మే 20 వరకు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మే 22 వరకు నేను కవర్ చేయడం జరుగుతుంది. మే 27 వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ సైన్స్ అండ్ టెక్నాలజీ సపరేట్గా కవర్ చేయబడింది. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మోర్ ఫోకస్ ఆన్ దట్ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అండ్ ఏప్రిల్, మే వరకు ఫోకస్ చేయండి. ఎక్కువ మొత్తంలో మార్చ్, ఏప్రిల్ అనేది చాలా ఫోకస్ చేయండి. మార్చ్, ఏప్రిల్, మే మంత్స్ ఎక్కువ ఫోకస్ చేయండి. మాక్సిమం క్వశ్చన్స్ మనకు అటెంప్ట్ చేయడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఓకే, ఇంకా తెలంగాణ కరెంట్ అఫైర్స్ కోసం వెయిట్ చేసిన వాళ్ళు అన్ని తెలంగాణ రౌండప్ లాస్ట్ 1 year రౌండప్ అనేది నేను చేస్తాను. బట్ టేక్స్ 2-3 days టైమ్స్ అని పడుతుంది. ఎందుకంటే డాటా సరిగ్గా అవైలబిలిటీ లేదు. మీకు ఆల్రెడీ తెలుసు, మీకు మార్కెట్లో ఎన్ని మెటీరియల్స్ వచ్చేసినాయి, మీరు చదివేసి ఉంటారు. సో బట్ ఎనీవే నేను కొత్తగా చెప్పాలి కాబట్టి నా ప్రయత్నం నేను చేస్తా. సో మీకు వస్తుంది తెలంగాణ కరెంట్ అఫైర్స్ కూడా, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కానీ, సో మిగతా బ్యాంక్ ఎగ్జామ్ కానీ, ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ కానీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ కరెంట్ అఫైర్స్ అనేది, సో ఆర్ఆర్బీ కానీ అందరికీ కూడా ఏమైతే యూజ్ అవుతాయి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే అమరావతి, తెలంగాణ వాళ్ళైతే పాలపేట. సో ఛానల్స్ అని మీరు చూడండి, సో మీ అప్డేట్స్ కోసం. ఓకే, సో అది ఎక్కువైంది కదా, ఆపేద్దాం. చలో మూవ్ ఆన్. రైట్, ఫస్ట్ వన్ మనకి రిపోర్ట్ అనేది ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్. ఇది ఒక ఆర్గనైజేషన్. సో ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్, ఈ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ వాళ్ళు ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేశారు, అంటే ర్యాంకింగ్స్ రిలీజ్ చేశారు. ఆ ర్యాంకింగ్స్ కనుక తీసుకుంటే దేనికి సంబంధించింది? బిజినెస్ ఎన్విరాన్మెంట్ ర్యాంకింగ్. ఏ దేశంలో బిజినెస్ అనేది చాలా బాగుంటుంది, చేయడానికి చాలా బాగా ఉంటుంది. సో అలా మనకి 11 దేశాలు 11 కేటగిరీస్ ని తీసుకున్నారు. 11 కేటగిరీస్ తీసుకొని, సో ఏ దేశంలో బిజినెస్ బాగా చేయడానికి అవకాశం ఉందని తీసుకుంటే మనకి వరుసగా ఒకటోసారి కాదు, రెండవసారి, వరుసగా 16వ సారి కూడా 16th కాన్సిక్యూటివ్ టర్మ్. సో వరుసగా 16వ సారి మళ్ళీ మనకి సింగపూర్ మొదటి ర్యాంక్ ని ఆక్యుపై చేసింది. 1 కాదు, 2 కాదు, 16 సార్లు మనకి సింగపూర్ అనేది మనకి మొదటి ర్యాంక్ ని ఆక్యుపై చేసింది. దేనికి సంబంధించి? బిజినెస్ ఎన్విరాన్మెంట్. అంటే ఆ దేశంలో బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి కోసము కండిషన్స్ అనేటివి చాలా అనువుగా ఉన్నాయి. ఎవరైనా బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవచ్చు ఈజీగా అని చెప్పేసి 16వ సారి మన టాప్ ర్యాంక్ లో ఉంది సింగపూర్, దెన్ ఫాలోడ్ బై డెన్మార్క్ అండ్ యూఎస్ఏ టాప్ 3. ఏ బేసిస్ పైన ఇస్తారు? 11 కేటగిరీస్ తీసుకుంటారు. మనకు అవసరం లేదు 11 కేటగిరీస్ ఏందనేది. సో ఎవరిస్తారు? మనకి ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనేది ఇస్తారు. తొందరపడి ఇక్కడ మనకి ఏం చేస్తారంటే, ఇక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అని ఇస్తాడు ఎగ్జామినేషన్, అర్థమవుతుందా? లేదంటే వరల్డ్ బ్యాంక్ అని ఇస్తాడు, అర్థమవుతుందా? సో తొందరపడి ఎగ్జామినేషన్ లో ఆన్సర్ తప్పు పెట్టచ్చారమ్మా బంగారాలు. ఓకేనా? సో కాబట్టి ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్. ఓకే, సో మనం తీసుకుంటే మనం హాఫ్ సెంచరీ నాట్అవుట్ అనమాట, 51 కొట్టి నాట్అవుట్ లో ఉన్నాం. మన దగ్గర బిజినెస్ ఎన్విరాన్మెంట్ అంతంత మాత్రమే కదా. సో పూర్తిగా 100% మన దగ్గర బాగుంటుందా? బాగుంటుంది. అంతంత మాత్రమే మన దగ్గర ఉన్నదంతా కూడా. సో కాబట్టి మనము 51వ ర్యాంక్ లో ఉన్న మన స్కోర్ అతి దారుణంగా 1.08 స్కోర్ ఉంది మనకి. ఓకేనా? సో దట్ చూడండి, సింగపూర్ అనేది 1వ ప్లేస్ 8.5, డెన్మార్క్, దెన్ ఫాలోడ్ బై యూఎస్ఏ, జర్మనీ అండ్ స్విట్జర్లాండ్. ఈ టాప్ 5 కంట్రీస్. మనది ఎంత ఉంది? 51వ ప్లేస్ లో ఉంది. ఇండియా అనే దేంట్లో బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఇండికేటర్స్ లో 51వ ప్లేస్ లో ఉంది. ఎవరు ఇచ్చిన దాని ప్రకారం? ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇచ్చిన దాని ప్రకారం. సో దేనికి? దట్ ఈస్ ఈజీ ఎన్విరాన్మెంట్ టు కండక్ట్ ద వాట్ బిజినెస్ కనుక తీసుకుంటే. సో 51వ ప్లేస్ లో ఉంది మనకి. సో సింగపూర్, డెన్మార్క్ అండ్ యూఎస్ అనేది ఏమున్నాయి మనకి? టాప్ 3 ప్లేసెస్ లలో ఉన్నాయి. సో ఎగ్జామినేషన్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ లో ఇది కూడా ఒకటి మనకి. ఓకేనా? సో అది మీరు గుర్తుపెట్టుకోవాలా. ఓకేనా? సో ఇక్కడ పేరు గుర్తుపెట్టుకోండి, SINDU అని ఉంది కదా, సింధు అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ తీసుకుంటే మనకి ఇది సింగపూర్, ఓకే, నెక్స్ట్ డెన్మార్క్ అండ్ నెక్స్ట్ ఏముంది? USA. ఇవి టాప్ 3లలో ఉన్నాయి మనకి. సో SINDU. సో లేదంటే మీరు ఏరు గుర్తుపెట్టుకుంటారు, సిద్ధు అని గుర్తుపెట్టుకుంటారా, మళ్ళీ అట్లా గుర్తుపెట్టుకోండి సిద్ధు. సో ఎట్లా గుర్తుపెట్టుకున్నా మీ ఇష్టం. దట్ ఈస్ ఏంటిది? సో సింగపూర్ ఫాలోడ్ బై ద డెన్మార్క్ ఫాలోడ్ బై ద వాట్ USA. సో మీ ఇష్టం. సో అమ్మాయిలు అది గుర్తుపెట్టుకోండి, అబ్బాయిలు అది గుర్తుపెట్టు, మీ ఇష్టం, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. ఇండియా అయితే ఎక్కడ ఉంది? 51వ ర్యాంక్ లో ఉంది. నెక్స్ట్ వెల్తియెస్ట్ సిటీస్. సో దట్ ఈస్ ఎవరు ఇచ్చారు? ఇది హెన్లీ అండ్ పార్ట్నర్స్, H&P అంటాం మనం. సో ఈ హెన్లీ అండ్ పార్ట్నర్స్ కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ హెన్లీ అండ్ పార్ట్నర్స్ కంపెనీ వాళ్ళు మనకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దిస్ కంపెనీ ఇది హెన్లీ అండ్ పార్ట్నర్స్. సో ఏం రిపోర్ట్ ఇచ్చారు? వరల్డ్స్ వెల్తియెస్ట్ కంట్రీస్ కాదు, వరల్డ్ వెల్తియెస్ట్ అంటే సిటీస్. ఏ సిటీస్ లో ఎక్కువ మొత్తంలో, మన భాషలో చెప్పాలంటే సౌండ్ పీపుల్, ఇంకా కొంచెం వల్గర్ లాంగ్వేజ్ చెప్పాలంటే బలిసిన వాళ్ళు. ఓకేనా? సో ఎక్కడ ఏ సిటీస్లలో ఎక్కువ బలిసిన వాళ్ళు ఉన్నారని రిపోర్ట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఎవరు? హెన్లీ అండ్ పార్ట్నర్స్ వాళ్ళు. సో దాంట్లో తీసుకుంటే మనకు న్యూయార్క్ లోనే ఎక్కువ సౌండ్ పార్టీలు ఉన్నారంట, మీలాంటి వాళ్ళు. ఓకే, మేము ఇట్లా క్లాసులు చెప్పుకొని ఏదో చిన్న డైలీ వేజర్స్ అనమాట. సో కాబట్టి మీలాంటి వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉన్నారంటే న్యూయార్క్ సిటీలో ఉన్నారంట. ఎక్కువ చాలా వెల్తియెస్ట్ పర్సన్స్ ఎక్కడ ఉన్నారంటే న్యూయార్క్ సిటీలో కనుక తీసుకుంటే 3,49,500 మంది మిలినియర్స్ ఉన్నారు ఇక్కడ. ఎక్కువ మొత్తంలో డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ ఆ తర్వాత కాలిఫోర్నియా దగ్గర ఉన్నటువంటి క్యాంప్ బేలో ఉన్నారు మనకి. ఇక్కడ ద బే ఆఫ్ ది ఏరియా అనేది మన కాలిఫోర్నియాలో బే ఏరియా, దెన్ ఫాలోడ్ బై ద టోక్యో అండ్ ద జపాన్ లో ఎక్కువ మొత్తంలో డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు మనకి. న్యూయార్క్ సిటీ USA లో కనుక తీసుకుంటే ఎంతమంది మిలినియర్స్ ఉన్నారు? 3,49,000 సెంటీ మిలినియర్స్ అంటే హాఫ్ మిలినియర్స్. 744 మంది ఉన్నారు. బిలినియర్స్ 60 మంది ఉన్నారు. సో ఎక్కువ మంది వెల్తియెస్ట్ పీపుల్ నివసిస్తున్నటువంటి సిటీ ఏది? న్యూయార్క్. ఓకే,
నెక్స్ట్ ఫాలోడ్ బై ద వాట్ బే ఏరియా. సో ఇది కాలిఫోర్నియాలో ఉంది బే ఏరియా. సో అది కూడా యూఎస్ఏ మనకి ఇక్కడ కూడా చూడండి 3 లక్షల మంది, ఇక్కడ 675 మంది, 68 మంది వీళ్ళు ఉన్నారు. నెక్స్ట్ టోక్యో జపాన్ కూడా సో 3rd ప్లేస్ లో ఉంది. నెక్స్ట్ సింగపూర్ అనేది 4th ప్లేస్ లో ఉంది. ఎక్కువ మంది ఏంటిది సో డబ్బున్న వాళ్ళు నివసిస్తున్నటువంటి సిటీల జాబితాలో వెల్తియెస్ట్ సిటీస్ లో న్యూయార్క్, ద బే ఏరియా, టోక్యో అండ్ సింగపూర్. మనలాంటి వాళ్ళు ఇక్కడ పోతే బతుకుతామా? బతకలేము మనం. సో బతుకు జీవుడు అనుకుంటా బతకలేము మనం. సో ఇండియా నుంచి కనుక తీసుకుంటే ఇవన్నీ టాప్ లో ఉంటే మన దగ్గర నుంచి వెల్తియెస్ట్ సిటీ ముంబై కదా ఎక్కువ మొత్తంలో. ముంబై అనేది 24వ ప్లేస్ లో ఉంది అండ్ ఢిల్లీ అనేది 37వ ప్లేస్ ఉంది. ఓన్లీ ద ఇండియన్ సిటీస్ ఫీచర్డ్ అమంగ్ ద టాప్ 50లో ఇండియా నుంచి ఈ 2 సిటీస్ మాత్రమే ఉన్నాయి. సో 24th ప్లేస్ లో ముంబై అండ్ 37th ప్లేస్ లో ఏముంది మనకి ఢిల్లీ అనేది మనకి ప్లేస్ లో ఉన్నాయి. ఓకేనా? సో మొత్తం కూడా 11 cities in the top 50 ఆర్ ద వాట్ USA. మొత్తం 11. ఇక ముంబైలో ఉన్న ఇంతమంది ఉన్నారంట మనకు అవసరం లేదు. ముంబైలో 58,000 ఇంతమంది ఉన్నారంట మనకు పెద్దగా అవసరం లేదు. కానీ ఎగ్జామ్ పర్పస్ లో ముంబై ఇది గుర్తుపెట్టుకోండి 24 అండ్ 30. ఇండియా నుంచి 2 cities మాత్రమే టాప్ 50లో ఉన్నాయి. టాప్ 50లో 11 cities ఓన్లీ అమెరికా నుంచే ఉన్నాయి. అందుకే రిచెస్ట్ కంట్రీ కదా, అందరూ అమెరికా పోతా ఉంటారు. సో ఇక్కడ రిచెస్ట్ ఇక్కడ నుంచే ఉన్నాయి. ఏషియన్ కంట్రీస్ అనేటివి 5 మాత్రమే ఉన్నాయి. సో 18 cities చైనా నుంచి 5 ఉన్నాయి, హాంకాంగ్ నుంచి అండ్ తాయిపీ నుంచి సో టాప్ 50లో ఉన్నాయి. మనకి 5 cities చైనా నుంచి ఉన్నాయి. కాకపోతే 11 cities ఎక్కడ నుంచి ఉన్నాయి? ఓన్లీ USA నుంచి ఉన్నాయి. ఓకే, టాప్ 5లో చైనా సిటీ ఒకటి కూడా లేదు. మనం ఇక్కడ తీసుకుంటే గుర్తుపెట్టుకోవాలి న్యూయార్క్ అండ్ దెన్ ఫాలోడ్ బై ద వాట్ బే ఏరియా, నెక్స్ట్ ఫాలోడ్ బై ద వాట్ టోక్యో. ఓకేనా? సో న్యూ బే టోక్యో గుర్తుపెట్టుకోండి. న్యూ బే టోక్యో అనేది గుర్తుపెట్టుకోండి. ఇవి టాప్ 3 అనమాట మనకి. ఓకే, సో న్యూ బే టోక్యో. ఓకే, న్యూ బే టోక్యో ఈజ్ ద వాట్ వెల్తియెస్ట్ సిటీ అనుకోండి మీరు. ఓకేనా? సో వెల్తియెస్ట్ సిటీ అంటే ఇవి గుర్తుపెట్టుకోండి న్యూయార్క్ అండ్ బే అండ్ టోక్యో. ఓకే, డన్. సో ఇండియా మనకు 24, 37. ఓకేనా? నెక్స్ట్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అనేది మనకి ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేయడం జరుగుతుంది మే మంత్ లోపల. సో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే రోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో కనుక తీసుకుంటే మనకి ఇది ఎవరు ప్రిపేర్ చేస్తారో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ అంటే రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే ఒక ఆర్గనైజేషన్ ప్రిపేర్ చేస్తుంది. ఇది రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనే ఆర్గనైజేషన్ అనేది ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది మనకి. ఓకేనా? అయితే ఇప్పుడు దీంట్లో కనుక తీసుకుంటే ఇండియా అనేది అతి దారుణమైన పొజిషన్ లోకి 159వ పొజిషన్ లో ఉంది ఇండియా అనేది. నార్వే అనేది ఫస్ట్ ప్లేస్ లో ఉంటే లాస్ట్ ఇయర్ మనది 161 ప్లేస్ లో ఉన్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీని మీద అబ్జెక్షన్ కూడా తెలిపింది లాస్ట్ ఇయర్. మేము ఇంత వరస్ట్ గా లేవు, మా దేశంలో స్వేచ్ఛా వాయువులు చాలా మంది పీలుస్తున్నారు, జర్నలిస్టులు అందరూ కూడా స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నారు, మా దేశంలో గోధి మీడియా అంటూ ఏమీ లేదు, అందరూ స్వేచ్ఛగా న్యూస్లు రాస్తున్నారు అని చెప్పేసి మన గవర్నమెంట్ అబ్జెక్షన్ కూడా తెలిపింది. సో రైట్. సో కాబట్టి ఇలా 161 కాదు, ఇప్పుడు ఎంత మనకి 159కి కొంచెం దిగజారలేదు, కొంచెం మంచి ర్యాంక్ వచ్చినాం. పోయినసారి మరీ దిగజారిపోయినాం అనమాట మనం. సో అది చూద్దాం మనం. ఇక లాస్ట్ వరెస్ట్ అసలు ఫ్రీడమ్ వెళ్ళింది ఏంటంటే ఇక చూడండి ఇరిటేరియా కానీ, సిరియా కానీ అండ్ నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ కానీ ఇవి చాలా ర్యాంక్ లో ఉన్నాయి. అండ్ 2024 8th కాన్సిక్యూటివ్ టర్మ్ ఏంటి డెన్మార్క్ 2nd ప్లేస్ లో ఉందన్నమాట మనకి. నార్వే టాప్స్ ఫర్ 8th కాన్సిక్యూటివ్ టర్మ్ ఫాలోడ్ బై ద డెన్మార్క్ 2nd ప్లేస్ లో ఉంది. నార్వే అనేది 8వసారి. సో ప్రెస్ ఫ్రీడమ్ అనేది దేనికి సంబంధించింది? న్యూస్ కి సంబంధించిందే కదా. సో కాబట్టి ఆటోమేటిక్ గా ఏంటి నువ్వు నార్వే అంటే ఇదే గుర్తుపెట్టుకోవాలి. ఏంటిది? నార్వే. ఎన్ ఫర్ న్యూస్, ఎన్ ఫర్ ఏంటిది? నార్వేనే టాప్ లో ఉంటుంది. ఇప్పుడు కాదు, వరుసగా 8వసారి నార్వే అనేది టాప్ ప్లేస్ ని ఆక్యుపై చేసింది. సో నార్వే ఫస్ట్ ప్లేస్ లో ఉంది 91 స్కోర్ తోటి అవుట్ ఆఫ్ 100. దెన్ ఫాలో బై ద వాట్ డెన్మార్క్ అండ్ దెన్ ఏంటిది మనకి ఇది అనమాట. ఇది సో స్వీడన్, నెదర్లాండ్స్ ఉంది. ఇండియా అనేది ఎక్కడ ఉంది మనకి 159వ పొజిషన్ లో ఉంది. 161 నుంచి ఎక్కడికి వచ్చా 159కి వచ్చాం. సమ్వాట్ బెటర్ మనకి. ఓకేనా? సో దట్ ఈస్ సో ఎంత ప్రెస్ ఫ్రీడమ్ ఎంజాయ్ చేస్తున్నారని చెప్పేసి. అయితే ఈ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అని ఏ కేటగిరీస్ బేసిస్ పైన ఇస్తారంటే 5 కేటగిరీస్ ఉన్నాయి మనకి. దేనిపైన ప్రిపేర్ చేస్తారు? ఒకటి పొలిటికల్ ఫ్రీడమ్ ఎంత ఉంది, సో లీగల్ ఫ్రేమ్వర్క్ ఎలా వర్క్ చేస్తుంది, అండ్ నెక్స్ట్ అంటే ఎకనామిక్ కాంటెక్స్ట్ ఎలా ఉంది ఆ దేశంలో, సోషల్ కాంటెక్స్ట్ అండ్ సెక్యూరిటీ అనే పారామీటర్స్ అన్నిటిలో తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ పారామీటర్స్ తీసుకొని మనకు ర్యాంకింగ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో పొలిటికల్, ఎకనామిక్, లెజిస్లేటివ్, సోషల్, సెక్యూరిటీ. రైట్. సో ఎగ్జామ్ ప్యాటర్న్స్ మారినాయి కాబట్టి ఇప్పుడు కొంచెం డెప్త్ లెవెల్ క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ ఎక్కువ. సో అందువల్ల హియర్ ఇట్ ఈస్ పొలిటికల్ అండ్ ఫాలోడ్ బై ద వాట్ ఎకనామిక్ అండ్ నెక్స్ట్ లెజిస్లేటివ్ అండ్ సోషల్ అండ్ సెక్యూరిటీ. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిందే డెఫినెట్ గా. ఓకేనా? పొలిటికల్, ఎకనామిక్, లెజిస్లేటివ్, సోషల్ అండ్ సెక్యూరిటీ ఇవన్నీ ఉన్నాయి. దీంట్లో చూడండి ఇండియా అనేది మొత్తం ఓవరాల్ గా తీసుకుంటే 159వ ర్యాంక్ లో వచ్చింది మనకి. అవునా? 159th ర్యాంక్ లోకి వచ్చింది ఇండియా అనేది. టోటల్ గా తీసుకుంటే మనకి ఎంత ఏ ప్లేస్ లో ఉన్నాం మనం? 159th ప్లేస్ లో ఉన్నాం 31 మార్క్స్ తోటి. ఓకేనా? 31 మార్క్స్ తోటి. సో 159th ప్లేస్ లో ఉన్నాం. కానీ ఓవరాల్ గా ఇండివిజువల్ ఇండికేటర్స్ చూసినప్పుడు
ఇండివిజువల్ ఇండికేటర్ అంటే అన్ని పారామీటర్లు ఎవరైతే తీసుకుంటాం కదా. సో పొలిటికల్ గా తీసుకుంటే అతి వరెస్ట్ 159 వర్స్ట్ ర్యాంక్ లో ఉన్నాం. అండ్ ఎకనామిక్ లో కూడా వర్స్ట్ ర్యాంక్ ఎంత 157. అండ్ లెజిస్లేటివ్ లో సో ఐ లవ్ యూ 143 అన్నట్టు ఇక్కడ ఎల్ ఫర్ ఏంటిది లెజిస్లేటివ్, ఎల్ ఫర్ లవ్, ఎల్ ఫర్ ఏంటి లెజిస్లేటివ్, అట్లా గుర్తుపెట్టుకోండి. ఎల్ ఫర్ లవ్, ఎల్ ఫర్ లెజిస్లేటివ్ ఎంత 143 ఉంది. అండ్ సోషల్ సెక్యూరిటీలో ఎంత ఉంది మనకి, సో 156 లో ఉంది. అండ్ సెక్యూరిటీలో ఎంత ఉంది 162 ఉంది మనకి. లాస్ట్ సెక్యూరిటీలో పెద్ద ఏం ర్యాంక్ లేదు, అంత ఇంత చెప్పుకోదా ర్యాంక్ లో ఉంది లెజిస్లేటివ్, ఎందుకంటే ఉమెన్ పార్లమెంటేరియన్స్ వీళ్ళు కూడా ఉన్నారు కదా. సో ఐ లవ్ యూ ఉమెన్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో లేదంటే ఇది లెజిస్లేటివ్ లో కూడా సో అది ఉన్నారు మనకి 143. ఎంతో కొంత బెటర్ పర్ఫార్మెన్స్ అనేది దాంట్లో ఉంది. ఎకనామిక్ గా కానీ పొలిటికల్ గా కానీ చాలా అతి దారుణమైన 159వ ప్లేస్ లో ఉంది. ఓకేనా, ఎకనామిక్ ఎంత ఉంది 157 లో ఉంది. సో కాబట్టి మనకి P59 E57. ఓకే, అట్లా గుర్తుపెట్టుకోండి. సోషల్లో ఎస్ అంటే సోషల్, ఎస్ అంటే ఏంటి 6 అంటే ఎంత ఇక్కడ 156 అని మనకి అన్ని 150లలోనే ఉన్నాయి కదా. ఓకేనా, సెక్యూరిటీ అంటే సెకండ్, ఇక్కడ ఎస్సీ అంటే సెక్యూరిటీ, ఎస్సీ అంటే సెకండ్ ఎంత 162. ఓకేనా, ఇక్కడ రెండు వస్తుంది కదా లాస్ట్కి 162, అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, కొన్ని గుర్తుంటాయి కదా, ఈజీ గుర్తుంటాయి, గుర్తుండకపోతే ఎట్లా, ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం కదా, మనం ఏం చేయలేము దానికి. నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ అనే వాళ్ళు యునెస్కో అనేది ఎవ్రీ ఇయర్ మనకి సో ఈ జర్నలిస్ట్ ఎవరైతే పోరాడుతున్నా వాళ్ళకి అవార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ అవార్డు పేరు ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ అంటాం, లేదంటే గిలెర్మో కానో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ అని చెప్తుంటాం. ఈ సంవత్సరం గాను ఈ గిలెర్మో కానో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ అనేది ఎవరు ఇస్తారు మనకి, యునెస్కో ఇస్తుంది ఎవ్రీ ఇయర్. ఈ సంవత్సరం ఎవరికి ఇచ్చారంటే ఈ ప్రైజ్ అనేది పాలస్తీనా జర్నలిస్ట్ హూ ఆర్ ఫైటింగ్ ఇన్ ద వార్ గాజాలో న్యూస్ కవర్ చేస్తున్నటువంటి ఇజ్రాయెల్ కి పాలస్తీనా యుద్ధం జరుగుతుంది కదా, ఆ యుద్ధంలో ఎవరైతే మనకి ఈ పాలస్తీనాలో ఉన్న జర్నలిస్ట్ గాజాలో ఎవరైతే మనకి అవన్నీ కవర్ చేస్తున్నారో న్యూస్ ని, సో ఆ న్యూస్ ని కవర్ చేసే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎవరికి, పాలస్తీనియన్ జర్నలిస్ట్ కి ఇవ్వడం జరిగింది. ఈ అవార్డు మనకి సో ఇది సో యునెస్కో ఏంటిది, సో ఈ అవార్డు పేరు ఏంటిది, గిలెర్మో కానో అతను కూడా జర్నలిస్ట్ అనమాట, చనిపోవడం జరిగింది. అతని పేరు మీదుగానే అవార్డు ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. గిలెర్మో కానో వరల్డ్ ప్రెస్ ప్రైజ్ అనేది ఎవరికి రావడం జరిగింది మనకి, పాలస్తీనియన్ జర్నలిస్టులకి రావడం జరిగింది. అంటే గ్రూప్ ఆఫ్ జర్నలిస్టులకు, ఒక్కరికి కాదు, గ్రూప్ ఆఫ్ జర్నలిస్ట్, అక్కడ ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ జర్నలిస్టు అందరూ కూడా ఎవరైతే అక్కడ న్యూస్ కవర్ చేస్తున్నారో గాజాలో వాళ్ళకి రావడం జరిగింది. ఓకేనా, సో అది గుర్తుపెట్టుకోవాలా. సో ఫస్ట్ ప్లేస్ లో ఎవరున్నారు నార్వే, సెకండ్ ప్లేస్ లో ఎవరున్నారు డెన్మార్క్ అనేది ఉంది. ఓకే, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ లో ఇది కూడా ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా ఇది. సో నార్వే, డెన్మార్క్, స్వీడన్. ఓకేనా, నార్వే, డెన్మార్క్, స్వీడన్. సో ఇవి ఇండియా అనేది ఏముంది మనకి ఈ ర్యాంక్లలో ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్. మనం లాస్ట్ ఏప్రిల్ మంత్ కరెంట్ అఫైర్స్ లో ఏం చూసాం, కోకరెల్లి సైమండ్స్ QS యూనివర్సిటీస్ ర్యాంకింగ్ చూసాం. QS యూనివర్సిటీ ర్యాంకింగ్ లేకుంది, అన్నిట్లలో హార్వర్డే ఉంది ఎక్సెప్ట్ ఇంజనీరింగ్ లేవుంది MIT మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఉందని మనం ఏప్రిల్ మంత్ కరెంట్ అఫైర్స్ చదువుకున్నాం. అన్నిట్లలో ఏముంది, టాప్ లో హార్వర్డ్ యూనివర్సిటీ ఉంది. అవునా, అన్నిట్లలో హార్వర్డ్ యూనివర్సిటీ ఉంది ఎక్సెప్ట్ ఏంటిది ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో మాత్రమే MIT ఉంది. అది ఎవరు ఇచ్చారు, QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్, దట్ ఈస్ ద QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అవి. కానీ ఇప్పుడు మనం మాట్లాడుతుంది QS వరల్డ్ యూనివర్సిటీ కాదు, టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్. నేను చెప్పా కదా, టైమ్స్ QS రెండే ఇస్తాయి. రిచ్ లిస్ట్ కూడా ఎవరు ఇస్తారు, ఫోర్బ్స్ యురాన్ ఇస్తూ ఉంటాయి, బ్లూంబెర్గ్ కూడా ఇస్తుంటాయి రిచ్ లిస్ట్, అట్లా అనమాట. సో ఇక్కడ కూడా ఏంటి, ఇప్పుడు మనం మాట్లాడుతుంది లాస్ట్ మంత్ లో మాట్లాడింది మనకి ఏంటిది కోకరెల్లి సైమండ్స్ ఇది QS వరల్డ్. ఇక్కడ మాట్లాడుతున్నది ఏంటి మనకి టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నాం. సో హియర్ ఇట్ ఈస్ వాట్, సో దట్ ఈస్ టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఈ టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ గురించి మాట్లాడుతాం. దట్ ఈస్ ద టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్, దట్ ఈస్ ద మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆఫ్ ద కొట్టాయం కేరళ 81వ ప్లేస్ లో ఉంది. దాని తర్వాత మనకి ఈ మన సో అది ఏంటిది సింగపూర్కి సంబంధించినటువంటి న్యాంగాంగ్ టెక్నాలజీ యూనివర్సిటీ అనే సింగపూర్ అనేది ఫస్ట్ ప్లేస్ లో ఉందన్నమాట మనకి. సో దట్ ఈస్ ఇండియా నుంచి కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, పెద్దగా మనకి ఏం పెద్దగా రాలేదు ఇది. సో చూద్దాం మనం ఒకసారి అయితే. సో కానీ ఎవరు ఇచ్చారు ఇది, సో దట్ ఈస్ ద టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్. ఎవరు ఇచ్చారు, టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్. ఈ టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ కనుక తీసుకుంటే వీళ్ళిచ్చిన ర్యాంకింగ్స్ ప్రకారము సో వీళ్ళ క్రైటీరియా వేరే ఉంటుంది కాబట్టి మనకి సింగపూర్ లో ఏంటిది, సో నాన్యాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఇది టాప్ ప్లేస్ లో ఉంది టైమ్స్ ప్రకారం. ఓకేనా, కానీ మన కోకరెల్లి ప్రకారం ఏంటి అన్ని హార్వర్డే. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనకి న్యాంగాంగ్ ఉంది. నెక్స్ట్ ప్యారిస్ సైన్స్ లెటర్స్ అనేది ఫ్రాన్స్ అనేది సెకండ్ ప్లేస్ లో ఉంది. అండ్ హాంకాంగ్ యూనివర్సిటీ ఆఫ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ థర్డ్ ప్లేస్ లో ఉంది. నెక్స్ట్ సిటీ యూనివర్సిటీ ఆఫ్ ద హాంకాంగ్ ఫోర్త్ ప్లేస్ లో, అండ్ యూనివర్సిటీ ఆఫ్ ద ప్యారిస్ ఏముంది మనకి సో ఫిఫ్త్ ప్లేస్ లో ఉంది. ఇవి టాప్ యూనివర్సిటీస్ అనమాట అకార్డింగ్ టు ద టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ప్రకారం. టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ప్రకారం సింగపూర్ కి చెందినటువంటి ఏంటిది ఈ యూనివర్సిటీ అనేది ముందు మనకి టాప్ లో ఉంది టైమ్స్ ప్రకారం. అదే ఇండియాకి వచ్చి చూస్తే మన ఇండియా నుంచి మహాత్మా గాంధీ యూనివర్సిటీ అనేది కేరళలో ఉంది, అది బెస్ట్ ర్యాంక్ ఉన్న దాంట్లో బెస్ట్ అనమాట. గుడ్డి కన్నా మెల్లినయం అని చెప్పేసి ఎంత 81వ ర్యాంక్ లో ఉంది. అట్లాగే అన్నా యూనివర్సిటీ మనకి చెన్నై తమిళనాడులో ఉన్నది ఎంత 96వ ర్యాంక్ లో ఉంది, 96వ ర్యాంక్ లో ఉంది. నెక్స్ట్ భారతీయ యూనివర్సిటీ కోయంబత్తూర్ 113 అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ IIT పాట్నా
117. అండ్ షోలోని యూనివర్సిటీ ఆఫ్ బయోటెక్నాలజీ మేనేజ్మెంట్ సైన్సెస్ హిమాచల్ ప్రదేశ్ 121 ర్యాంక్లో ఉన్నాయి. ఇది ఇండియా నుంచి కొంచెం మంచి యూనివర్సిటీ ర్యాంకింగ్స్ వచ్చినాయి ఇవే. సో మన ఇండియా నుంచి బెస్ట్ ర్యాంక్ అంటే సో టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ప్రకారం దీనికి వచ్చింది. దీనికి మహాత్మా గాంధీ యూనివర్సిటీకి రావడం జరిగింది. ఎక్కడ ఉంది? కేరళలో ఉంది. ఫాలోడ్ బై ఏంటిది? అన్నా యూనివర్సిటీ టోమ్. ఇదే బెస్ట్ ర్యాంక్ అనమాట. ఇండియా నుంచి బెస్ట్ ర్యాంక్ వచ్చినాయి అంటే ఇవే అనమాట ప్రపంచంలో. ఓకేనా, అర్థమవుతుందా? సో కోందియాయే టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ యంగ్ యూనివర్సిటీస్ అవార్డు, యంగ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అనమాట. ఓకేనా, యంగ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్. ఇది యూనివర్సిటీగా ఇక్కడ వాడు ఉంది ఏంటి? యంగ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అంటే అప్పుడప్పుడే కొత్త యూనివర్సిటీస్ అనమాట, కొత్త చూడముచ్చటైన జంటలు అనమాట ఇవన్నీ. నెక్స్ట్, ఇండియా ఈజ్ రిప్రజెంటెడ్ బై అబౌట్ 55 ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద 2000. అంతకుముందు 45 యూనివర్సిటీస్ పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం 26 యూనివర్సిటీస్ రిప్రజెంట్ చేశాం. కానీ ఇప్పుడు ఇండియా నుంచి 55 యూనివర్సిటీస్ రీప్లేస్ చేయడం జరిగింది. మనకు బెస్ట్ యూనివర్సిటీ అయితే మహాత్మా గాంధీ కేరళ వచ్చింది. దాని తర్వాత ఇక్కడ తీసుకుంటే ఐఐటి గాంధీనగర్ 151వ ర్యాంక్లో ఉంది. సో ఐఐటి హైదరాబాద్ అనేది 151లో ఉంది. అండ్ అమృత విశ్వవిద్యాలయం అనేది 163లో ఉంది. ఇవన్నీ కూడా వేరే ర్యాంకింగ్స్ అనమాట, మనకు అవసరం లేదు, చెప్తా. ఓకేనా. నెక్స్ట్, అకార్డింగ్ టు వాట్ బ్లూంబెర్గ్ మనం లాస్ట్ టైం ఏం చేద్దాం? ఫోర్బ్స్ అది చదవడం జరిగింది. అయితే ఇప్పుడు బ్లూంబెర్గ్ చదువుతున్నాం. బ్లూంబెర్గ్ ప్రకారం కనుక తీసుకుంటే మనకి ఎవరు ఉన్నారు ఇట్లా బ్లూంబెర్గ్ బిలియనియర్స్ ఇండెక్స్ అంటే డైలీ ర్యాంకింగ్స్ అంతా 28 మే రిలీజ్. సో దీంట్లో ప్రకారం తీసుకుంటే మనకి ఆల్రెడీ సో ముఖేష్ అంబానీ 12th ర్యాంక్లో ఉన్నాడు $110 బిలియన్ తోటి. అలాగే $100 బిలియన్ తోటి గౌతమ్ అదానీ 14th ప్లేస్లో ఉన్నారు ఇండియా నుంచి మనకి. ఓకేనా, ఇండియా నుంచి. ప్రపంచంలో టాప్ ఎవరు ఉన్నారంటే మళ్ళీ బెర్నార్డే. సో మనకి సేమ్ బెర్నార్డ్ ఆర్నాల్డ్. సో $220 బిలియన్ తోటి. ఏ దేశం? మనకి ఫ్రాన్స్ దేశానికి చెందిన బెర్నార్డ్ ఆర్నాల్డ్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. సెకండ్ ప్లేస్ జెఫ్ బెజోస్ సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. ఎలాన్ ముస్క్ థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు. ముఖేష్ అంబానీ ఇండియా నుంచి దేంట్లో ఉన్నాడు? మనకి 12th ర్యాంకింగ్ లో ఉన్నాడు మనకి. ఇది ఎవరు ఇచ్చినటువంటి ర్యాంకింగ్స్? ఇది బ్లూంబెర్గ్. ఎవరు ఇచ్చారు? ఇది బ్లూంబెర్గ్ ఇచ్చినటువంటి ర్యాంకింగ్స్. ఈ ఫోర్బ్స్ కానీ అవి కాదు, ఫోర్బ్స్ కానీ హ్యూరాన్ ఇచ్చినటువంటి రిచ్ లిస్ట్ కాదు, ఇది బ్లూంబెర్గ్ ఇచ్చినటువంటి రిచ్ లిస్ట్. ఓకేనా, ఏ రిచ్ లిస్ట్ ఎవరు టాప్ లో ఉన్నారు అనేది సో మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా, సో బ్లూంబెర్గ్ కానీ హ్యూరాన్ కానీ ఎవరు? బెర్నార్డే ఉన్నాడు మనకి. జెఫ్ బెజోస్, ఎలాన్ ముస్క్, మార్క్ జుకర్బర్గ్ అండ్ లారీ పేజ్ అండ్ ముఖేష్ అంబానీ ఎక్కడ ఉన్నారు? మనకి 12th ప్లేస్ లో ఉన్నారు అకార్డింగ్ టు ద వాట్ బ్లూంబెర్గ్ రిపోర్ట్. నెక్స్ట్ వన్, ఫోర్బ్స్ వరల్డ్ హైయెస్ట్ పెయిడ్ నార్మల్ పర్సన్స్ గారు ఓన్లీ అథ్లెటిక్స్ ని తీసుకున్నాం. సో ఫోర్బ్స్ హైయెస్ట్ ఏంటిది? మనకి హైయెస్ట్ పెయిడ్ పర్సన్స్ కాదు, హైయెస్ట్ పెయిడ్ ఎవరు? ఓన్లీ అథ్లెటిక్స్. ఎవరైతే అథ్లెటిక్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళకి ఎవరికి హైయెస్ట్? మనకి సో మన పోర్చుగీస్ సాకర్ ప్లేయర్ ఎవరు? రొనాల్డోనే టాప్ లో ఉన్నాడు మనకి. సో తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా టాప్ తర్వాత ఉన్నారు మనకి. ఇతనికి $200 మిలియన్ అనేటివి ఫీల్డ్ ద్వారా వచ్చినాయి. అండ్ $60 మిలియన్ సో డాలర్స్ అనేటివి మనకి ఆయనకి దేని ద్వారా మనకి అడ్వర్టైజ్మెంట్లు రకరకాల రీజన్స్ వల్ల వచ్చినాయి. సో మనకి ఎందుకు వచ్చినాయి మనకు అనవసరం. కానీ సో ఎవరు టాప్ లో ఉన్నారు అనేది మనకి ఇంపార్టెంట్. సో మనకి పోర్చుగల్ ఎవరు? క్రిస్టియానో రొనాల్డో పోర్చుగల్ సాకర్ ప్లేయర్ ఇతను హైయెస్ట్ పెయిడ్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్. హైయెస్ట్ పెయిడ్ సో అథ్లెట్ ఆఫ్ వరల్డ్ హైయెస్ట్ పెయిడ్ అథ్లెట్ 2024 తీసుకుంటే ఎవరు ఎక్కువ సంపాదించారు అథ్లెటిక్స్ లో తీసుకుంటే ఇది లిస్ట్ అన్నమాట. సో క్రిస్టియానో రొనాల్డో సాకర్ సో $260 మిలియన్ ఎర్న్ చేయడం జరిగింది. సో ఆన్ ద ఫీల్డ్ అండ్ ఆఫ్ ద ఫీల్డ్ అడ్వర్టైజ్మెంట్లు అవి ఇవన్నీ కలిపి. ఓకే, నెక్స్ట్ జాన్ రామ్ సో గోల్ఫ్. అండ్ నెక్స్ట్ లయనల్ మెస్సీ అర్జెంటీనా కూడా 135. నెక్స్ట్ లిబ్రాన్ జేమ్స్ బాస్కెట్ బాల్ సో $128 బిలియన్ తోటి వీళ్ళంతా హైయెస్ట్ పెయిడ్ అథ్లెటిక్స్ అనమాట. ఎక్కువ మొత్తంలో సో డబ్బులు తీసుకుంటున్నటువంటి అథ్లెటిక్స్ జాబితాలో మనకంటంగా పవన్ కళ్యాణ్ గంటకు 2 కోట్లు తీసుకుంటాడు, రజనీకాంత్ కూడా 2.5 కోట్లు తీసుకుంటాడు అంటంగా సినిమా హీరోలు మనం. సో అట్లానే ఇది కూడా అనమాట. ఓకే, సో దట్ ఈస్ క్రిస్టియానో రొనాల్డో. సో చాలా ఇంపార్టెంట్ ఇది సాకర్. అండ్ దెన్ ఫాలోడ్ బై ద వాట్ సో ఇక్కడ జాన్ రామ్ సో ఇదంతా గోల్ఫ్, ఇతనింత సాకర్ ఫుట్బాల్. ఓకే రైట్. నెక్స్ట్ ఇక్కడ లయనల్ మెస్సీ. సో నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే మనకి ఏంటి సాకర్, మళ్ళీ లయనల్ మెస్సీ సాకర్. అండ్ నెక్స్ట్ వీళ్ళు టాప్ 3 అనమాట మనకి. ఓకేనా, క్రిస్టియానో రొనాల్డో అండ్ జాన్ రామ్ అండ్ నెక్స్ట్ అంటే లయనల్ మెస్సీ. సో వీళ్ళిద్దరు సాకర్, ఒకరు ఎవరున్నారు గోల్ఫ్. హైయెస్ట్ పెయిడ్ అథ్లెట్స్ అకార్డింగ్ టు ద వాట్ సో అకార్డింగ్ టు ద ఎవరి ప్రకారం ఫోర్బ్స్, ఎవరైతే ఫోర్బ్స్ ఉన్నారో ఫోర్బ్స్ ప్రకారం వీళ్ళంతా కూడా ఏంటిది హైయెస్ట్ పెయిడ్. సో హైయెస్ట్ పెయిడ్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళంతా కూడా అకార్డింగ్ టు ఏంటి ఫోర్బ్స్ ప్రకారం వీళ్ళంతా కూడా ఏంటిది హైయెస్ట్ పెయిడ్. ఓకే, నెక్స్ట్ వన్ ఫోర్బ్స్ అండర్ 30 ఏషియా 30 సంవత్సరాల కన్నా వయసు తక్కువగా ఉండి అండ్ ఏషియా కాంటినెంట్ కి సంబంధించినటువంటి తోపులు అన్నమాట. వీళ్ళంతా బిజినెస్ ని బాగా డెవలప్మెంట్ చేసిన వాళ్ళు అనమాట. సో దట్ ఈస్ అండర్ 30. సో ఏషియాలో 30 సంవత్సరాల వయసు తక్కువగా ఉండి సో ఉన్న 30 మంది లిస్ట్ అనమాట. ఎవరైతే బిజినెస్ ని బాగా డెవలప్మెంట్ చేశారో వాళ్ళు. సో ఇండియా నుంచి చాలా మంది ఉన్నారు, నేనైతే ఇది చెప్పాలని నేను అనుకోవట్లేదు. సో నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. ఇంతమంది లిస్ట్ ఉంది. సో ఇది మీరు చదువుకోండి. సో పీడిఎఫ్లో ఉంటుంది. సో ఇంతమంది ఇండియా నుంచి లిస్ట్ ఉన్నట్టే ఎగ్జామ్లో కూడా రాదు. బట్ జనరల్గా మీకు ఐడియా కోసం ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్, సోషల్ ఇంపాక్ట్, కన్జ్యూమర్ టెక్నాలజీలో వీడట వాడట ఎంత పెద్ద లిస్ట్ ఉంది. ఇంతమంది ఉన్నారట.
దేంట్లో మన ఇండియా నుంచి ఇంతమంది అనేది రిప్రజెంట్ అయ్యారు దేంట్లో. సో ఫోర్బ్స్ యొక్క ఏంటిది, సో 30 మంది లిస్ట్ లో, అండ్ ఏషియా కాంటినెంట్ లో 30 years కన్నా వయసు ఉన్న వాళ్ళలో తీసుకుంటే మనకి వీళ్ళందరూ కూడా ఉన్నారనమాట చాలా మంది. ఇండియా హ్యాడ్ మోస్ట్ ఆఫ్ ద ఎంట్రీస్ ఫాలోడ్ బై ద వాట్ చైనా, జపాన్ 32 each. దాదాపు 300 మంది ఎంట్రీ తీసుకుంటే దీంట్లో ఇండియన్స్ మనకి సో 86 ఎంట్రీస్ ఫ్రమ్ ద వాట్ ఇండియా నుంచి 86 ఎంట్రీస్ ని తీసుకోవడం అనేది జరిగింది. ఓకేనా, ఇందులో చాలా మంది ఇండియన్స్ ఉన్నారు మరి. సో అవన్నీ మనం గుర్తుపెట్టుకోవడం సాధ్యం కాదు కాబట్టి వదిలేయండి. ఓకే, నెక్స్ట్ గోల్డ్మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్. ఈ గోల్డ్మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ ఎవరు ఇస్తారు అంటే ఈ గోల్డ్మ్యాన్ వీళ్ళే స్థాపించడం జరిగింది. ఈ అవార్డు పేరే వాళ్ళే పెట్టారనమాట అవార్డు. సో ఈ అవార్డు అనేది సో 1989లో ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. రిచర్డ్ అండ్ ద రోడా గోల్డ్మ్యాన్ అనే ఇద్దరు కూడా కలిసి ఈ అవార్డుని ఎస్టాబ్లిష్మెంట్ చేశారు ఇప్పుడు 1990లో. ఇది దేనికోసం ఇస్తారు, ఎవరైతే ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేసే వాళ్ళ కోసము సో ప్రతి కాంటినెంట్ ఇస్తారనమాట. వరల్డ్ 6 ఇన్హాబిటెడ్ రీజన్, సో 6 కాంటినెంట్స్ నుంచి మనకి ఇవ్వడం అనేది జరుగుతుంటది. ఓకేనా, 7వ కాంటినెంట్ లో లేరు కదా ప్రజలు, అంటార్క్టికాలో ఎవరు ఉన్నారో ఎవరు లేరు. సో కాబట్టి మిగతా 6 కాంటినెంట్స్ ఏవైతే ఉన్నాయో 6 కాంటినెంట్స్ ఒక్కొక్క కాంటినెంట్ నుంచి ఒక్కొక్కరికి అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది, ఈ గోల్డ్మ్యాన్స్ అవార్డు అనేది. సో ఎన్విరాన్మెంట్ ఎవరైతే కాపాడుతున్నారో సో ద అవార్డ్ రికగ్నైజెస్ ద ఇండివిజువల్స్ ఫర్ ద వాట్ సస్టైన్ అండ్ సిగ్నిఫికెంట్ ఎఫర్ట్స్. ఓకేనా, ఈ సంవత్సరం ఏషియా కాంటినెంట్ నుంచి మన ఇండియన్కి రావడం జరిగింది, అందుకే న్యూస్ లో ఉంది. చాలా వరకు మీరు అందరు చదివేసి ఉంటారు, కానీ సో పాయింట్ ఏంటిదంటే మిగతా వాళ్ళని చదివి ఉంటారు, మీరు ఒక్కటే చదువుకుంటారు. ఎవరు, సో అలోక్ శుక్లా చదువుకొని ఉంటారు. ఏషియా కాంటినెంట్ నుంచి ఎవరికి వచ్చింది, అలోక్ శుక్లాకి వచ్చింది. దేనికంటే ఛత్తీస్గఢ్ లో దేన్ని కాపాడినందుకు, ఫారెస్ట్ ని కాపాడినందుకు ఇది రావడం జరిగింది. సో దట్ ఈస్ 35th గోల్డ్మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్. ఓకేనా, సో దీన్ని మనం ఏమని చెప్తాం, మనం గ్రీన్ నోబెల్ అని చెప్తున్నా. గ్రీన్ ఆస్కార్ కాదు, నెక్స్ట్ చెప్తా గ్రీన్ ఆస్కార్ దీని తర్వాత. ఇదేంటి, గ్రీన్ నోబెల్స్ వేరు, గ్రీన్ ఆస్కార్స్ వేరు. ఒకదానికోటి ఆన్సర్ పెట్టారు, నోట్లింత మన్ను పడుతుంది ఎగ్జామినేషన్ లో, అమ్మ బుజ్జులు జాగ్రత్త. ఓకేనా, గ్రీన్ ఆస్కార్, వైట్లీ ప్రైజ్ అని మనకి వైట్లీ ప్రైజ్ అనేది ఒకటి ఉంటది, సో దాన్ని మనము గ్రీన్ ఆస్కార్ అని చెప్తుంటాం. ఇది గ్రీన్ ఆస్కార్ కాదు, గ్రీన్ నోబెల్. ఒక రెండింటికి చాలా తేడా ఉంది. ఓకేనా, సో దట్ ఇస్ అలోక్ శుక్లా ఇక్కడ మనకు ఛత్తీస్గఢ్ బచావో ఆందోళన ద్వారా మనకు అక్కడ ఉన్నటువంటి హసేడో అనే ప్రాంతంలో, ఇక్కడ ఛత్తీస్గఢ్ లోని హసేడో ప్రాంతం లోపల మనకు అక్కడ ఫారెస్ట్ ని కాపాడడానికి కోసం పోరాటం స్టార్ట్ చేస్తుండే. హసేడో అరణ్య బచావో సంఘర్ష్ సమితి అనే పేరుతోటి ఒక ఆర్గనైజేషన్ పెట్టి అక్కడ అడవిని కాపాడడం జరిగింది. అడవిని కాపాడినందుకు గాను ఇతనికి మనకి రావడం జరిగింది. సో అలోక్ శుక్లాకి సో మనకి ఏంటిది వరల్డ్ ఏ ప్రైజ్ వచ్చింది మనకి, సో వరల్డ్ గోల్డ్మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ వచ్చింది. వరల్డ్ గోల్డ్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ అనేది రావడం అనేది జరిగింది. సో ఇక్కడ ఛత్తీస్గఢ్ నుంచి సంబంధించినటువంటి అలోక్ శుక్లా. ఇలా ఎన్విరాన్మెంట్ ని కాపాడే వాళ్ళకి మనకి అవార్డ్స్ ఇస్తుంటారు. సో ఈ అవార్డ్స్ అనేది ఒక్కొక్క కాంటినెంట్ నుంచి ఒక్కొక్కరికి ఇస్తుంటారు. సో దాంట్లో తీసుకుంటే ఇక్కడ మనకి ఏషియా కాంటినెంట్ నుంచి ఎవరికి ఇచ్చారు, మనకి అలోక్ శుక్లాకి ఇచ్చారు. డన్. దెన్ ఆఫ్రికా నుంచి కనుక తీసుకుంటే సో ఇక్కడ మనకి పేర్లు వెరైటీగా ఉన్నాయి. మరి ఇది సో మనకి పలకడానికి కూడా నాకు రావట్లేదు, మరి ఇట్లా ఏం పలకాలి, బుతూమా అండ్ జుకూలు ఇద్దరికి ఇచ్చారు మనకి సౌత్ ఆఫ్రికా దేశం. నెక్స్ట్ యూరోప్ నుంచి తీసుకుంటే తెరీసా గుర్తుపెట్టుకోండి. సో యూరోప్ నుంచి ఏంటి, తెరీసా గుర్తుపెట్టుకోండి. ఈటీ అని గుర్తుపెట్టుకోండి, ఎంటర్టైన్మెంట్ అంటే ఈటీ కదా. సో ఈటీ, సో ఈటీఎస్ అంటే ఇక్కడ స్పెయిన్. సో ఈటీ అంటే సో మనకి తెరీసా. ఓకేనా, తెరీసా ఇదే ఏ కాంటినెంట్, యూరోప్ నుంచి ఎవరికి వచ్చింది, తెరీసా వచ్చింది. ఏ దేశం, స్పెయిన్. దేనికోసం, ఓషన్స్ ని కాపాడినందుకు కోసం. నెక్స్ట్ ఐలాండ్స్ నేషన్స్ నుంచి కనుక తీసుకుంటే ముర్రావా ఆస్ట్రేలియా నుంచి రావడం జరిగింది. మనకి ముర్రే జాతి గొర్రెలు, మనకు ముర్రే జాతి ఆవులు అవి చదువుకుంటాం చిన్నప్పుడు, గేదెలు అవన్నీ ఎక్కడ ఉంటాయి, మనకి ఆస్ట్రేలియాలో ఉంటాయి కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోండి. సో ముర్రే జాతి అవన్నీ కూడా ఆస్ట్రేలియావే కదా. సో కాబట్టి ముర్రావా ఇక్కడ మనకి ఆస్ట్రేలియా నుంచి తీసుకురావడం జరిగింది. తీసుకురాలేదు, ఆస్ట్రేలియా దానికి వచ్చింది. ఓకే, ముర్రావా. అండ్ నెక్స్ట్ వన్ తీసుకుంటే మనకి నార్త్ అమెరికా నుంచి ఎవరికి, ఆండ్రియాకి రావడం జరిగింది. సౌత్ అమెరికా నుంచి ఎవరికి రావడం జరిగింది, మనకి మార్సెల్కి రావడం జరిగింది. సౌత్ అమెరికా నుంచి ఏంటిది, మార్సెల్కి రావడం జరిగింది. ఓకేనా, మార్సెల్ ఏ దేశం, బ్రెజిల్. అండ్ నార్త్ అమెరికా నుంచి ఎవరికి రావడం జరిగింది, సో యూఎస్ఏకి రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు కదా, నార్త్ అమెరికా లార్జెస్ట్ కంట్రీ యూఎస్ఏ ఉంటుంది. అయితే ఇది ఎట్లా గుర్తుపెట్టుకుందాం, నార్త్ అమెరికా, సో ఇక్కడ అమెరికా ఉంది, నార్త్ అమెరికా ఉంది కదా. సో కాబట్టి నార్త్ అమెరికా నుంచి ఇక్కడ మనకి ఆండ్రియాకి ఉంది. సో ఆండ్రియా, సో నార్త్ అమెరికా ఉంది. లేదంటే ఎట్లా గుర్తుపెట్టుకుందాం అంటే నాన్. ఓకేనా, సో నో సరే ఎవరు నో ఎట్లన్నా గుర్తు, ఒక నిమిషం ఆగండి.
సో నార్త్ అమెరికా టైప్లో దీన్ని కూడా నాసా టైప్లో గుర్తుపెట్టుకుందాం. ఓకే, నాసా నార్త్ అమెరికా నుంచి ఎవరికి వచ్చింది మనకి ఆండ్రియాకి రావడం జరిగింది. నెక్స్ట్ సౌత్ అమెరికా నుంచి మనకి మీకు తెలుసా లేదు, భారతదేశంలో రోడ్లు కట్టే పెద్ద కంపెనీ ఉంటుంది, ఎప్పుడన్నా చూసారో లేదు, మనకి సోమా కంపెనీ అనేది ఉంటుంది, సోమా. సో దట్ ఇస్ మార్సెల్. సో సౌత్ అమెరికా నుంచి మార్సెల్. అండ్ నెక్స్ట్ నాసా నార్త్ అమెరికా నుంచి ఎవరు, ఏ అంటే ఎవరు, ఆండ్రియా. ఇక్కడ నాసా, ఇక్కడ ఏంటి సోమా. నాసా సోమా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ముర్రే జాతి ఆవులు ఎక్కడివి, ఆస్ట్రేలియా కాబట్టి ముర్రే ఇక్కడ ఆస్ట్రేలియాకి రావడం జరిగింది. నెక్స్ట్ తెరీసా అంటే ఈటీఎస్. సో దట్ ఇస్ యూరోప్ నుంచి ఎవరికి వచ్చింది, ఎంటర్టైన్మెంట్ ఛానల్ అని చూసుకుంటారు, ఈటీఎస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. యూరోప్ నుంచి ఎవరికి, తెరీసాకి రావడం జరిగింది. ఇది స్పెయిన్. ఇక మిగతాది ఏషియా మనకు గుర్తుంటుంది, అలోక్ శుక్లా మనోడే కాబట్టి. నెక్స్ట్ ఆఫ్రికా తీసుకుంటే మనకి ఇక్కడ వేర్లో ఉన్నాయి అంతా కూడా ఎంత జిల్ జిగల ముత్తు అని చెప్పేసి ఏముంది మనకి, జుకులు, ముతుమా, బుతుమా అని ఉంది. ఓకేనా, బుతుమా, జుకులు, ఇవి ఆఫ్రికా పేర్ల వెరైటీ ఉన్నాయి కాబట్టి దీన్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మీరు కనుక కరెక్ట్ కాన్సన్ట్రేషన్ చేస్తే ఈ ముతుమా, జుకులు మనకి ఆఫ్రికా పేర్లను ఐడెంటిఫై చేయొచ్చు. సో ఎంటర్టైన్మెంట్ నైట్ ఈటీఎస్ తీసుకుంటే ఏంటిది, తెరిసా, ఈటీఎస్. ఓకేనా, నెక్స్ట్ ముర్రే జాతి ఆవులు అవన్నీ ఇక్కడ ఆస్ట్రేలియా చిన్నప్పుడు చదువుకుని ఉంటాం. నెక్స్ట్ నాసా నార్త్ అమెరికా నుంచి ఎవరికి, ఆండ్రియా. సోమా సౌత్ అమెరికా నుంచి ఎవరికి మనకి మార్సెల్. ఓకేనా, వీళ్ళందరూ కూడా ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ రావడం జరిగింది. ఇతనికి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఫీల్డ్ లో రావడం జరిగింది. సో వీళ్ళకి క్లైమేట్ అండ్ ఎనర్జీలో రావడం జరిగింది. మన ఇండియన్ అతనికి ఫారెస్ట్ కాపాడడానికి రావడం జరిగింది. ఓకేనా, సో అప్పుడప్పుడు ఏం చేస్తాడు తెలుసా, ఎగ్జామినేషన్ లో మన మొహానింత పెండ కొడతాడు వాడు. ఏం చేస్తాడు తెలుసా, ఈ పేర్లు ఇచ్చేసి ఏ ఫీల్డ్ వచ్చినాయి అంటాడు వాడు. అర్థమైందా, మ్యాచ్ ద ఫాలోయింగ్ రావడానికి కూడా ఛాన్స్ ఉంది. ఓకేనా, సో మీ టైం ఏం నేను వేస్ట్ చేయట్లేదు, అర్థమవుతుందా, మైండ్లో ఎక్కియాలి కదా. ఫస్ట్ నేను చెప్తే ఏముంది, ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటుంది ఇంటర్నెట్లో కొడితే తక్కువ మన వస్తుంది, పాయింట్ కాదు కదా, మనకి ఎగ్జామ్లో ఆన్సర్ పెట్టగలగాలి కదా మనము. సో కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి మనకి. ఓకేనా, సో కాబట్టి క్లైమేట్ అండ్ ఎనర్జీలో వచ్చింది. సో ఇతనికి మార్సెల్కి దేంట్లో వచ్చింది మనకి, ఫుడ్ అండ్ అగ్రికల్చర్లో వచ్చింది. వీళ్ళకిద్దరికి మనకి సో జుకులు కానీ తెరీసా కానీ దేనికి వచ్చి ఓషన్ కోస్ట్లో వచ్చింది. అది కొంచెం చూసుకోండి ఒకసారి. ఓకేనా, సో అది రైట్. అస్సాం కన్జర్వేషనిస్ట్ డాక్టర్ పూర్ణిమా దేవి బర్మన్ విన్స్ ద, ఇక్కడ చూడండి ఇప్పుడు ఏమన్నాం, వైట్లీ గోల్డ్ అవార్డ్ అన్నాం, అవునా. సో ఈ వైట్లీ గోల్డ్ అవార్డ్ ని మనము గ్రీన్ నోబెల్స్ అనట్లేదు, గ్రీన్ ఆస్కార్స్ అంటున్నాం. ఓకేనా, అర్థమవుతుందా. సో దిస్ వైట్లీ గోల్డ్ అవార్డ్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ వాట్, గ్రీన్ ఆస్కార్స్ అని చెప్తుంటాం. బై ద వాట్ ఎవరు ఇస్తారు, ఇది వైట్లీ ఫౌండేషన్ ఫర్ నేచర్. సో ఈ లండన్ లో ఉంది, వీళ్ళే ఇస్తారనమాట. ఈ లండన్ లో ఉన్నటువంటి వైల్టీ ఫౌండేషన్ వాళ్ళు ఇస్తారు. ఇది కూడా సేమ్ ఎన్విరాన్మెంట్ ఎవరైతే కాపాడుతున్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అర్థమవుతుందా. గ్రీన్ నోబెల్ కూడా ఎవరికి వచ్చింది, అలోక్ శుక్లాకి వచ్చింది. గ్రీన్ ఆస్కార్ ఎవరికి వచ్చింది, అస్సాంకి చెందినటువంటి పూర్ణిమా దేవికి వచ్చింది. గ్రీన్ నోబెల్, గ్రీన్ ఆస్కార్, గ్రీన్ నోబెల్, గ్రీన్ ఆస్కార్. అర్థమైందా. ఎగ్జామినేషన్ ఏమైతే తెలుసు కదా నీకు, నువ్వు చదివికి పోతుంది, అది ఎక్కడికో పోతుంది. ఓకే, నేను ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి చెప్తలే, ఎగ్జామ్ లో మిస్టేక్ అవాయిడ్ చేయమని చెప్తున్నా. అర్థమైందా. మళ్ళీ నా మీద కూడా నెగిటివ్ గా ఫీల్ అవుతుంటారు మనసులో, వీడేంద్ర ఓవర్ యాక్షన్ చేస్తున్నా చెప్పి. రైట్, సో కాబట్టి ఫ్రీకి ఇచ్చే కంటెంట్ కూడా నువ్వు మళ్ళీ నెగిటివ్ కామెంట్ కొడతావు. ఓకే రైట్. నెక్స్ట్ ఏంటిది, పూర్ణిమాదేవి బర్మన్. సో దట్ ఇది ఏంటిది, అస్సాం. అర్థమైందా. ఈమెకి రావడం జరిగింది మనకి, క్లియర్ కదా, ఇది అస్సాం నుంచి. సో ఈమె ఎక్కువ మొత్తంలో అక్కడ కూడా ఫారెస్ట్ ని కాపాడినందుకు పూర్ణిమాదేవికి వచ్చింది. ఇది గ్రీన్ నోబెల్ కాదు, గ్రీన్ ఆస్కార్. ఇది చూడండి, ఇది కూడా సేమ్ మళ్ళీ కాంటినెంట్ వైజే ఇస్తారు. ఇది కూడా సేమ్ మళ్ళీ కాంటినెంట్ వైజే ఇవ్వడం అనేది జరుగుతుంది. చూస్తే సేమ్ మళ్ళీ ఇక్కడ చూడండి. సో విన్నర్ ఎవరు ఇక్కడ, నయోమి లోంగా. సో నయోమి లోంగా, సో నయములు ఇవన్నీ కూడా డిఫరెంట్ మన ఇండియన్స్ తో పాటు వీళ్ళకి కూడా రావడం అనేది జరిగింది అనమాట. సో న్యూ పాప్ గానియా నుంచి రాజు శర్మ, పొరపాటున ఇండియన్ అనుకున్నారు, రాజు శర్మ పేరు మనలాగా ఉంది కానీ ఏ దేశం నుంచి, నేపాల్ నుంచి వచ్చింది. నెక్స్ట్ సో కమ్లా, సో కేఎంలే కమ్లా, కెమెరూన్ నుంచి. నెక్స్ట్ డోర్జీ ఎక్కడ నుంచి మనకి, భూటాన్ నుంచి. నెక్స్ట్ అబ్రా ఎక్కడ నుంచి మనకి, బ్రెజిల్ నుంచి. బ్రా ఇక్కడనే ఉంది కదా, అబ్రా ఎక్కడేంది, సో బ్రెజిల్. సో బిఆర్ఏ సో బ్రెజిల్. అబ్రా ఎక్కడ నుంచి, బ్రెజిల్ నుంచి వచ్చింది మనకి. సో నెక్స్ట్ కమలా కెమెరూన్. ఓకేనా. సో నెక్స్ట్ డోబీ, సో డిబి భూటాన్. ఓకేనా. డిఓబి డేట్ ఆఫ్ బర్త్ టైప్ లో అనమాట. సో మనకి డిఓబి డేట్ ఆఫ్ బర్త్ టైప్ లో. సో డోర్జీ ఎక్కడ నుంచి మనకి, భూటాన్ నుంచి. ఓకేనా. సో ఇక్కడ బ్రా బ్రెజిల్. నెక్స్ట్ ఇక్కడ నయోమి లోంగా. సో నయోమి లోంగా ఇక్కడ ఎక్కడ మనకి, పాపువా గానియా నుంచి ఉన్నాడు. సో నయోమి లోంగా ఇక్కడ నయోమి, సో న్యూ పాప్ గానియా, ఇక్కడ నయోమి న్యూ ఎన్ని మ్యాచ్ అవుతున్నాయి కదా అట్లా. మనకి రాజు శర్మ ఎక్కడ నుంచి మనకి, నేపాల్ నుంచి. కొంచెం ఎగ్జామినేషన్లో కష్టమైనా సరే ఒకవేళ పొరపాటుని ఇచ్చాడనుకో మనం ఏం చేయలేం కదా. సో అందువల్ల మీరు ఏం చేయండి, జస్ట్ లాజిక్ ఫాలో అవ్వండి సరిపోతుంది. కమలా కెమెరూన్, డేట్ ఆఫ్ బర్త్ డిఓబి. అర్థమైంది కదా, డిఓబి డోర్జీ ఎక్కడ, భూటాన్. అట్లా కొంచెం మీరు జస్ట్ లాజిక్ ఫాలో అండి. వీళ్ళందరూ కూడా ఏమొచ్చింది మనకి, గ్రీన్ ఆస్కార్స్ రావడం అనేది జరిగింది. ఓకేనా. సో దట్ ఇస్ ద పూర్ణిమా దేవి. సో ఇక ఇండియా నుంచి, అస్సాం రాష్ట్రం నుంచి ఎవరికి, పూర్ణిమా దేవి. సో హగారా బేడు, సిస్టర్ ఆఫ్ ద వర్డ్ స్ట్రోక్ అని పిలుస్తుంటారు. ఆమె ఎక్కువ మొత్తంలో మనకి అరణ్యక్ అనే వైల్డ్ లైఫ్ సాంక్చురీని స్థాపించి, వైల్డ్ లైఫ్ ఎన్జిఓని స్థాపించి అక్కడ ఎక్కువ మొత్తంలో మనకి లోకల్ కమ్యూనిటీస్ అందరినీ కూడా సో ప్రొవైడ్ చేసి, లోకల్ మన
లోకల్ కమ్యూనిటీని అందరినీ కూడా మొబైలైజ్ చేసి అక్కడ వైల్డ్ లైఫ్ని కాపాడడం జరుగుతుంది అనమాట ఇవన్నీ. ఓకేనా? సో అది గుర్తుపెట్టుకోవాలి మనకి. సో షీ ఆల్సో వన్ వైట్లీ అవార్డ్ ఇన్ 2017 విత్ సంజు గుబ్బి. సో 2017లో కూడా వచ్చింది ఆ టైంకి. మీరు రెండవసారి అనమాట ఇది రావడం, ఈ అవార్డు అనేది రావడం అనేది రెండవసారి మనకి. ఓకేనా? సో షీ ఇంటెంట్ టు కొలాబరేట్, ఇక అంతా తెలిసిందే. ఓకేనా? అరణ్యక్ అనే వైల్డ్ లైఫ్ సాంక్చురీని స్థాపించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ పులిట్జర్ ప్రైజ్ అనేది మనకి ప్రపంచంలో మనకి జర్నలిజం ఫీల్డ్లో ఇచ్చేటువంటి హైయెస్ట్ అవార్డు అనమాట పులిట్జర్ ప్రైజ్ అనేది. ఓకేనా? పులిట్జర్ ప్రైజ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళు ఇస్తూ ఉంటారు మనకి. పులిట్జర్ ప్రైజ్ అనౌన్స్ అవుతుంది 108 పులిట్జర్ ప్రైజ్ జర్నలిజం, బుక్స్, డ్రామా, మ్యూజిక్ ఇవన్నిట్లలో కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో హైయెస్ట్ నేషనల్ అవార్డ్. సో దిస్ ఇస్ ద హైయెస్ట్ నేషనల్ హానర్ గివెన్ బై ద వర్డ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ద అమెరికా ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ ద వర్డ్ జర్నలిజంలో ఇచ్చేటువంటి ఏంటిది హైయెస్ట్ అవార్డ్ అనమాట మనకి. ఓకేనా? సో హైయెస్ట్ అవార్డు ఇస్తూ ఉంటారు మనకి. సో సో ఈ సంవత్సరానికి కానీ తీసుకుంటే పబ్లిక్ సర్వీస్ కేటగిరీ లోపల వీళ్ళందరికీ వచ్చింది. ఇవన్నీ మనకి గుర్తుండేటట్టు లేవు కానీ జస్ట్ సో నేనైతే గుర్తుపెట్టుకోమని నేనేం చెప్పను, బట్ ఓకేనా? సో ఇక్కడ తీసుకుంటే మనకి నేషనల్ రిపోర్టింగ్ కేటగిరీలో వాషింగ్టన్ పోస్ట్కి, ఇంటర్నేషనల్ రిపోర్టింగ్ కేటగిరీలో మనకి ఏంటిది సో న్యూయార్క్ టైమ్స్కి వచ్చినాయని మాత్రం గుర్తుపెట్టుకుంటే, మిగతా అనేటివి ఇంపాసిబుల్ టు రిమెంబర్. సో మనకి ఇంటర్నేషనల్ రిపోర్టింగ్స్లో ఎవరికి వచ్చింది? మనకి న్యూయార్క్ టైమ్స్కి వచ్చింది, అండ్ నెక్స్ట్ వాషింగ్టన్ పోస్ట్కి రావడం జరిగింది. ఓకేనా? నేషనల్ రిపోర్టింగ్లో మనకి వాషింగ్టన్ పోస్ట్ అండ్ న్యూయార్క్ టైమ్స్ అనేది ఏంటిది ఇంటర్నేషనల్ కేటగిరీలో మనకి న్యూయార్క్ టైమ్స్కి రావడం జరిగింది. ఓకేనా? సో హైయెస్ట్ అవార్డ్ పులిట్జర్ ప్రైజ్ అనేది. సో ఇవన్నీ కూడా ఇంపాసిబుల్. ఓకే, నెక్స్ట్ హ్యాకథాన్ జరిగింది. హ్యాకథాన్ ప్లేస్ ఏమంటే స్టాక్థాన్ అన్నాం. సో దేంట్లో మెడికల్ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు లాంచ్ చేశారు. దట్ ఈస్ అ మెడికల్ టెక్నాలజీ స్టాక్థాన్ 2024 ఇన్ కొలాబరేషన్ విత్ ద కాన్ఫెడరేషన్ ఆఫ్ ద ఇండియన్ ఇండస్ట్రీ. ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో లాంచ్ చేయడం జరిగింది. సో మెడికల్ టెక్నాలజీలో ఎక్కువ మొత్తాలు ఏం చేయాలి? కొత్త ఇన్నోవేషన్స్ తీసుకురావాలంటే ఏం చేయాలి మనం? సో ఎవరెవరైతే మనకి ఫార్మసీ చదువుతున్నారో, డి ఫార్మసీ చదువుతున్నారో, బి ఫార్మసీ చదువుతున్నారో, ఎం ఫార్మసీ చదువుతున్నారో, వీళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళందరితో ఏం చేయాలి? వాళ్ళందరినీ సో ఈ ఫీల్డ్లోకి తీసుకొచ్చి వాళ్ళందరినీ పార్టిసిపేట్ చేయించి వాళ్ళ ద్వారా కొత్త ఇన్నోవేషన్స్ తీసుకురావాలి. దాని పేరే స్టాకథాన్, లేదంటే ఇంటర్నెట్ టెక్నాలజీకి అయితే హ్యాకథాన్స్ అంటాం. దీనికైతే స్టాక్థాన్ అని చెప్తున్నాం మనం. సో కాబట్టి ఇలా క్యాన్సర్ థెరపీకి సంబంధించింది కానీ, సో ఇమేజింగ్ కానీ, క్రిటికల్ కేర్ కానీ, సో ఇలా 8 కేటగిరీస్. సో ఇలా బాడీ ఇంప్లాంట్స్ కానీ, సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, హాస్పిటల్ ఎక్విప్మెంట్స్ కానీ, కన్స్యూమరబుల్ అండ్ డిస్పోజబుల్ కానీ, ఇలాంటి 8 కేటగిరీలలో ఏం చేశారంటే పోటీ పెట్టడం జరిగింది. స్టూడెంట్స్ అందరినీ ఇన్వైట్ చేసి పోటీ పెట్టడం అనేది జరిగింది. దీని ద్వారా ఏంటిదంటే మన దేశంలోనే మనకి ఏంటిది సో ఇన్నోవేషన్స్ జరగాలి, అండ్ వేరే దేశాల నుంచి ఇంపోర్టింగ్ అనేది ఏం చేయాలి? తగ్గాలి. దీనికి సంబంధించి మెడికల్ ఫీల్డ్ లో ఉన్నటువంటి తగ్గాలన్నమాట. సో దానికోసం మన డిఫరెంట్ వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేసి పోటీ పెట్టడం జరిగింది. ఆ పోటీ పేరు ఏంటంటే స్టాకథాన్ అని చెప్తుంటాం మనం. ఓకే, నెక్స్ట్ సో వాట్ ఈస్ టు డన్ స్టాకథాన్? పార్టిసిపెంట్స్ అనలైజ్ అవర్ డైవర్స్ ప్రోడక్ట్, వేరే ప్రొడక్ట్స్ అన్నింటిని కూడా అనలైజ్ చేస్తారు. సో అవన్నీ కూడా మనకి జరుగుతుంటాయి. కీ పాయింట్స్. సో ఇండియా మెడికల్ ఇండస్ట్రీ గ్రోత్ 28% యాన్యువల్లీ, రీచింగ్ ద వాట్ 50 బిలియన్స్ బై 2030. ఇండియా ర్యాంక్స్ 4 ఇన్ ద ఏషియా అండ్ టాప్ 20 గ్లోబల్ ఇన్ ద వాట్ మెడికల్ డివైసెస్ మార్కెట్ లో మనకి చాలా పెద్ద మార్కెట్ ఉంది. సో కాబట్టి మనకి 8 కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఎక్కువ మొత్తం ఏం చేయాలి? ఫోకస్ చేసి కొత్త ఇన్నోవేషన్స్ అన్ని తీసుకురావాలి. అందుకోసం ఫార్మసీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ కూడా సో దీంట్లోకి తీసుకురావడం అనేది జరిగింది మనకి. ఓకేనా? నెక్స్ట్ ఇండియన్ ఆరిజిన్ టీచర్ సో గీనా జస్టిస్ రిసీవ్స్ ద వాట్ కేంబ్రిడ్జ్ డెడికేటెడ్ టీచర్ అవార్డ్. ద ఇండియన్ ఆరిజిన్ గీనా జస్టిస్ ఇన్ ద యునైటెడ్ ఆమె ఇక్కడ వర్క్ చేయట్లేదు, ఆమె అక్కడ వర్క్ చేస్తుంది. ఇక్కడ దుబాయ్లో వర్క్ చేస్తుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో వర్క్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆమెకి మనకి కేంబ్రిడ్జ్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది అనమాట. కేంబ్రిడ్జ్ బెస్ట్ టీచర్స్ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో గీనా జస్టిస్ నేటివ్ ఆఫ్ ద వాట్ తిరువనంతపురం. కాకపోతే కేరళ వాళ్ళు అందరూ ఎక్కడ సెటిల్ అవుతారు? మనకి అంతా కూడా యూఏలో సెటిల్ అవుతారు కదా. సో ఈమె యూఏలో సెటిల్ అయిపోయి అక్కడ ఎడ్యుకేషన్ ప్రమోట్ చేస్తుంది. సో అందువల్ల సో ఈమె మనకి ఇండియన్ అయినా కానీ అక్కడ యూఏలో సెటిల్ అయిపోయింది. గీనా జస్టిస్ మనకి బెస్ట్ టీచర్ అవార్డు అనేది సో రావడం జరిగింది. ఎక్కడ నుంచి? మనకి ఏ యూనివర్సిటీ నుంచి? కేంబ్రిడ్జ్ యూనివర్సిటీస్ నుంచి రావడం అనేది జరిగింది. ఓకే, సో రైట్. నెక్స్ట్ వన్ ఇక్కడ తీసుకుంటే మీనా మిశ్రా వాజ్ నేమ్డ్ యాజ్ ఎ విన్నర్ అవార్డ్ ఫ్రమ్ ద సౌత్ ఏషియా రీజియన్. సో షీ సర్వేపల్లి రాధాకృష్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ముంబై. సో ఈమె ఇద్దరికి వచ్చాయి, కానీ ఈమె ఎక్కడ నుంచి? మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికా రీజియన్ నుంచి ఈమెకి ఇచ్చారు. అంటే రీజియన్ వైజ్ ఇస్తారు. సో ఈ ప్రాంతం నుంచి మిడిల్ ఈస్ట్ పశ్చిమ ఆసియా నుంచి ఈమె దుబాయ్లో వర్క్ చేస్తుంది కాబట్టి ఆమె అక్కడ నుంచి ఇచ్చారు మనకి. సో నెక్స్ట్ ఇండియా అనేది ఏ ప్రాంతంలో ఉంది? సౌత్ ఏషియా నుంచి ఉంది కదా. సౌత్ ఏషియా రీజియన్స్ నుంచి ఎవరికి వచ్చిందంటే సౌత్ ఏషియా రీజియన్ నుంచి ఈమెకి రావడం జరిగింది. ఎవరికి? మనకి మీనా మిశ్రాకి
రావడం జరిగింది. సౌత్ ఏషియా రీజియన్ నుంచి ఏంటిది మీనా మిశ్రాకి రావడం అనేది జరిగింది. ఓకేనా, టోటల్ గా 9 విన్నర్స్ ఉన్నారు. ఒక్కొక్క ప్రాంతం నుంచి, నార్త్ ఆఫ్రికా నుంచి ఒకరికి, నార్త్ అమెరికా నుంచి ఒకరికి, సౌత్ అమెరికా నుంచి ఒకరికి, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ లో ఇస్తారు. మనకి అన్ని అవసరం లేదు, 2 ఇండియన్స్ ఉన్నారు కాబట్టి ఆ ఇండియన్స్ అవసరం. ఒకరు మీనా మిశ్రా సౌత్ ఏషియా కేటగిరీ నుంచి, సర్వేపల్లి రాధాకృష్ణ నుంచి ముంబై, అండ్ నెక్స్ట్ ఈమె అయితే మిడిల్ ఈస్ట్ నుంచి, కానీ మన దేశం నుంచి కాదు, ఆమె ఎక్కడ నుంచి దుబాయ్ నుంచి నామినేట్ చేయబడింది, బట్ ఇండియన్. సో ఈమె ఒరిజినల్ ఇండియన్ అనమాట, మన దేశం నుంచే నామినేట్ చేయబడిన ఆమె ఎవరు, మీనా మిశ్రా. వీళ్ళిద్దరు కూడా మనకి అవార్డ్స్ వచ్చినాయి. ఏంటి బెస్ట్ టీచర్స్ అవార్డు ఏ యూనివర్సిటీ ఇచ్చింది, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఇచ్చింది. ఎవరు, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అనేది అవార్డ్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. క్లియర్. నెక్స్ట్ వన్, యునైటెడ్ నేషన్స్ యునెస్కో అనేది సో మనకి 3 అన్నమాట. రామచరిత మానస్, తులసీదాస్ రాసినటువంటి రామచరిత మానస్, అండ్ విష్ణు శర్మ రాసినటువంటి ఏంటిది పంచతంత్ర, అండ్ మూడోది వచ్చేసి ఇది సహృదయోలోక అనే మూడవది. ఈ మూడిట్లను కూడా యునెస్కో అనేది ఒక బుక్ లో రాసిందనమాట. ఆ బుక్ పేరు ఏమంటామంటే ద మెమోరీ ఆఫ్ ద వరల్డ్ ఏషియా పసిఫిక్ రీజనల్ రిజిస్టర్. ఆ రిజిస్టర్ లో ఎంటర్ చేయడం జరిగింది. దట్ ఈస్ ద మెమోరీ ఆఫ్ ద వరల్డ్. సో ఈ రిజిస్టర్ లో రాసిరనమాట. ఇది మంచి బుక్ లో ఎవరైనా సరే ఫ్యూచర్ లో మీరు రిఫర్ చేసుకోవాలని చెప్పేసి మనకి రాయడం జరిగింది. మీటింగ్ అనేది ఎక్కడ జరిగిందంటే ఉలన్ బత్తర్ మంగోలియాలో జరిగినటువంటి మీటింగ్ లోపల సో యునెస్కో అనేది ఈ డిసిజన్ తీసుకుందనమాట. యునెస్కో ఈ డిసిజన్ తీసుకోవడం జరిగింది. అసలు ఏంటి ఇది చూడండి, యాక్చువల్గా చూడండి, ద మెమోరీ ఆఫ్ ద వరల్డ్ కమిటీ ఆన్ ద ఏషియా పసిఫిక్ రీజియన్. సో ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్ ఇన్ 1992 నుంచి ఎస్టాబ్లిష్మెంట్ చేయడం. ప్రతి 2 years ఒకసారి ఆ రిజిస్టర్ ఏం చేస్తారు, రివ్యూ చేస్తారనమాట. రిజిస్టర్ని రివ్యూ చేస్తూ ఏం చేస్తారంటే ప్రపంచంలో ఏవైనా మంచి డాక్యుమెంట్స్ కానీ ఏవైతే ఉంటాయో అవన్నిట్లను కూడా దాంట్లో రాసి పెడతారు అనమాట. ఫ్యూచర్ లో వేరే దేశాలలో కూడా ఏం చేయటం వాటిని సో రిఫర్ చేయొచ్చు, చూసుకోవచ్చు. టోటల్ గా 43 కంట్రీస్ అనేది ఉన్నాయి దీంట్లో ఏషియా పసిఫిక్ రీజియన్ లో. ఈ ఏషియా పసిఫిక్ రీజియన్ లో 43 కంట్రీస్ ఉన్నాయి. ఆ 43 కంట్రీస్ కలిపి ఆ రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు అనమాట. ఆ రిజిస్టర్లో ఏమంటే రాసి పెడతారు, రామచరిత మానస్ ఇండియా నుంచి ఉంది, ఇది మంచి గొప్పది, దీని ఎవరైనా చదువుకున్నాను. మిగతా 42 దేశాలు కూడా చదువుకుంటాయి అనమాట. అంతే దాని మీనింగ్. ఓకేనా. సో ఈ 1992 లో మనకి ఎస్టాబ్లిష్మెంట్ చేయడం అనేది జరిగింది. ఆ రిజిస్టర్ లో రాసి పెడతారు. సో రామచరిత మానస్ బచ్పన్ మే పడాతా అపన్. రామచరిత మానస్ ఎవరు రాశారు, తులసీదాస్ రాయడం జరిగింది. పంచతంత్ర ఎవరు రాశారు, మనకి చదువుకున్నాం కదా, గుప్తుల కాలంలో ఎవరు, విష్ణు శర్మ రాయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సో ఇది సహృదయ లోకన అనేది మనకి ఎవరు రాశారు, గోస్వామి. సో దట్ ఈస్ గోస్వామి కాదు, ఆచార్య. సో ఆచార్య ఆనందవర్ధన్ రాయడం అనేది జరిగింది. సో ఇవంతా కూడా యునెస్కో యొక్క మెమొరీ రిజిస్టర్ లో ఇంక్లూడ్ చేయడానికి కోసం మన ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ అనే వాళ్ళు చాలా వీళ్ళ కృషి అనేది మనకి మరవలేనిది. ఓకేనా. ఈ 3 ఎంట్రీస్ అనేది ఇతని కారణం అన్నమాట. ప్రొఫెసర్ రమేష్ చంద్ర గౌర్ ఎవరైతే ఉన్నారో ఇతను ఎక్కువ మొత్తంలో ఏం చేశాడో వీటిని అక్కడ ఇంక్లూడ్ చేయడానికి కోసం చాలా ప్రయత్నం చేశారు. సో కాబట్టి ఎగ్జామినేషన్ లో అడుగుతాడు ఏవి ఇంక్లూడ్ అయినాయి అంటే సో ఇది రామచరిత మానస్, అండ్ నెక్స్ట్ ఏంటిది మనకి పంచతంత్ర, నెక్స్ట్ వచ్చేసి ఏంటిది సహృదయ లోక. ఓకేనా, 3 ఇంక్లూడ్ అవ్వడం జరిగింది. 43 కంట్రీస్ యొక్క రిజిస్టార్ ఉంటుంది అనమాట ఏషియా పసిఫిక్ రీజియన్ లోపల. India population estimated to 1.4 billion and 24% are in the 0 to 14 age bracket by the UNFPA. మీ అందరికి తెలుసు న్యూయార్క్ లో ఉంటుంది. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ ఏజెన్సీ ఎక్కడ ఉంటుంది, న్యూయార్క్ లో ఉంటుంది. సో ఈ ఆర్గనైజేషన్ అనేది ఏం చేసిందంటే సో ఈ రిపోర్ట్ అనేది రిలీజ్ చేసింది. ఏంటిది, ఇంటర్వెనింగ్ ద లైవ్స్ అండ్ థ్రెడ్స్ ఆఫ్ ద ఎండింగ్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ద సెక్షువల్ రీప్రొడక్టివ్ హెల్త్ రైట్స్ అనే పేరుతో పెద్ద రిపోర్ట్ రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో ఈ రిపోర్ట్ ప్రకారం యునైటెడ్ పాపులేషన్ ఫండ్ రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం మన భారతదేశంలో కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఇది ఏమని చెప్తుంది, ఇండియా పాపులేషన్ ఎస్టిమేటెడ్ టు డబుల్ ఇన్ ద 77 years. లాస్ట్ 77 years లో ఇండియా పాపులేషన్ ఏమైంది, డబుల్ అయిపోయింది. సో ఎస్టిమేటెడ్ పాపులేషన్ ఎంత అంటే 1.4 billion, అహెడ్ ఆఫ్ ద వర్డ్ చైనా 1.425. చైనా అనేది 1.425 తోటి ఉంటే ఇక్కడ 1.44 billion తోటి పాపులేషన్ ఇండియా అనేది 144 కోట్లతోటి ప్రపంచంలో మనకి ఏముంది 143ని కూడా దాచేటి ఎక్కడికి పోయినా 144కు పోయినాం మనం, 144 సెక్షన్కి వెళ్ళిపోయినాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏజ్ గ్రూప్ తీసుకుందాం. ఇక్కడ ఎగ్జామినేషన్ లో ఇది అడుగుతాడు. 24% ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్, ప్లీజ్ ట్రై టు బై హార్ట్ దిస్ వన్. 24% ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్ ఎక్కడ ఉందంట, 0 to 14 years ఆఫ్ ద ఏజ్ గ్రూప్ లో ఉంది. 17% అనేది ఏ గ్రూప్ లో ఉంది, 10 to 19 years లో ఉంది. మొత్తం 10 నుంచి 24 సంవత్సరాల వయసు వాళ్ళ పాపులేషన్ ఎంత ఉంది, 26 ఉంది. 15 నుంచి 16 పాపులేషన్ 68 ఉంది. చూడండి 15 నుంచి అంటే వర్కింగ్ ఏజ్ గ్రూప్ 15 to 64 అనే వర్కింగ్ ఏజ్ కదా, డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటాం కదా. సో ఈ 15 to 64 ఉన్నటువంటి డెమోగ్రఫిక్ డివిడెండ్ ఏజ్ గ్రూప్ ఏదైతే ఉందో దాదాపు ఎంత ఉంది మనకి, 68% ఉంది. మనకి ఎంత, 68% ఈ ఏజ్ గ్రూప్ లోనే ఉన్నారు. నెక్స్ట్ కొత్త బంగారు లోకం 10 నుంచి 24. సో 10 నుంచి 24 వయసులో ఉన్నటువంటి సో ఈ కొత్త బంగారు లోకం కనుక తీసుకుంటే ఎంత ఉంది, 26% అనేది వీళ్ళు ఉన్నారు.
ఓకే, నెక్స్ట్ 10 నుంచి 19 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళనే తీసుకుందాం, అంటే 20 దాటని వాళ్ళనే తీసుకుందాం. వీళ్ళు ఎంత ఉన్నారు? ఒక 17% ఉన్నారు. ఓకేనా. నెక్స్ట్ 0 to 14 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళనే తీసుకుందాం, అంటే బిలో చైల్డ్ అని చెప్పొచ్చు మనకి. సో వీళ్ళు కనుక తీసుకుంటే ఒక 24% వీళ్ళు ఉన్నారు అనమాట జనరల్గా. ఓకేనా. సో అంటే డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ అని క్రైటీరియా అని తీసుకుంటే, ఓకేనా, మళ్ళీ ఆటోమేటిక్గా వీళ్ళందరూ దీంట్లో వస్తారు కదా ఆటోమేటిక్ ఎట్లయినా. ఓకేనా. సో ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్న వాళ్ళు 26, ఇందులో ఉన్న వాళ్ళు 17%, 0 to 14 years ఏజ్ ఉన్న వాళ్ళు ఎంత 24% ఆఫ్ ద పాపులేషన్ ఉంది. అంటే చూడండి, మీకు 144 crores లోపల బచ్చగాళ్ళు 24% ఉన్నారు, అంటే 25%. చాలా దారుణం ఇది. 25% అంటే మనం చూడండి, 140 కోట్లు అంటున్నారు. 140 అంటే 36 కోట్లు దగ్గర, అవునా. 36 కోట్ల మంది ఎవరున్నారు? చిన్న పిల్లలు ఉన్నారు. వీళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? రోజు మతాల పేరిట, కులాల పేరిట కుంపర్లు పెట్టుకొని మనం కొట్లాడుకోవాలి. వాళ్ళు కూడా నేర్పియాలి. ఎవరికి? 36 కోట్ల మందికి నేర్పిస్తే అప్పుడు నెక్స్ట్ జనరేషన్ భారతదేశంలో ఏమంటే చాలా స్టెబిలిటీ ఉంటుంది, గొప్ప దేశం అయితే. మనం రోజు గొడవలు పడాలి. అర్థమవుతుందా? అట్లా చేస్తామా? చేయకూడదు. సో మనం చేసేది అదే పని కదా. ఈ 36 కోట్ల మందికి ఏం మెసేజ్ చేయాలనుకుంటుంది గవర్నమెంట్? ఓకే. సో మనకి అంతమంది ఉన్నారు ఇక్కడ. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్. Moreover, 7% of the India's population is aged about 65 years and above, with men's having life expectancy 71 years, women అనేది 74 సంవత్సరాల లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉందట. 7% జనాభా అనేది ఏముంది మనకి? సో 65 సంవత్సరాల కన్నా ఎక్కువ ఏజ్ దాటిన వాళ్ళు ఉన్నారని చెప్తుంది. ద మోస్ట్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఆఫ్ ద వరల్డ్ వైడ్ హ్యావ్ ఇగ్నోర్డ్ డిస్పైట్ ఆఫ్ ద 30 years ఆఫ్ ద ప్రోగ్రెస్. 30 ఇట్లా మన దేశంలో డెవలప్మెంట్ జరగదు. అండ్ చైల్డ్ మ్యారేజెస్ పర్సెంటేజెస్ బై ఏజ్ 18 వాజ్ ఇన్ ఇండియా ఇవాళ 23 బిట్వీన్ ద 2006 and 2023. సో మామూలుగా చైల్డ్ ఏజ్ అనేది మనకి మామూలుగా 23. యావరేజ్ ఏజ్ ఆఫ్ ద మ్యారేజ్ ఎక్కడ ఉందట? ఇండియాలో 23 సంవత్సరాల యావరేజ్ ఏజ్ అనేది ఉంది. ఓకేనా. మెటర్నల్ డెత్స్ అనేది కూడా చాలా ఎక్కువ మొత్తంలో తగ్గిపోయినాయి. సో 8% ఆఫ్ ద టోటల్ మోటాలిటీస్ వైల్డ్. సో మెటర్నల్ మోటాలిటీ చాలా తగ్గిపోయినాయి మనకి. మాతృ మరణాల సంఖ్య చాలా తగ్గిపోయిందట. బట్ స్టిల్ మనది 8% ప్రపంచంలో జరిగే చావులలో 8% మన దేశంలో జరుగుతున్నాయని సో ఈ డాటా చెప్తుంది మనకి. ఓకేనా. సో హెల్త్కి సంబంధించి. ఓకే. సో ఇండియా హ్యాస్ సక్సెస్ ఆఫెన్ రిజల్ట్ ఇన్ ద ఇంప్రూవ్డ్ యాక్సెస్ టు ద వాట్ అఫోర్డబుల్ క్వాలిటీ మెటర్నల్ హెల్త్ సర్వీసెస్ యాజ్ వెల్ యాజ్ ఎఫర్ట్ టు అడ్రస్ ద వాట్ ఇంపాక్ట్ ఆఫ్ ద జెండర్ డిస్క్రిమినేషన్ ఆన్ ద హెల్త్ అవుట్కమ్స్. బట్ స్టిల్ దర్ ఇస్ ఎ లూప్ హోల్స్ వెన్ ఇట్ వాస్ కమ్స్ టు ద వాట్ మెటర్నల్ హెల్త్ రిస్క్. ఎన్ని చేసినా కానీ మనకి ఏమున్నా ఇంకా లూప్ హోల్స్ ఉన్నాయని చెప్తుంది రిపోర్ట్ అనేది. ఓకేనా. సరే, ఇంత అడుగుతారా అంటే సో దిస్ వాస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇది మనకి ఇది. సో 7% మంది పాపులేషన్ ఇది ఒకటి అడగవచ్చు. నెక్స్ట్ సో డెమోగ్రాఫిక్ డివిడెండ్ 15 నుంచి 64 సంవత్సరాల వయసు ఎంత? 68% అనేది ఉంది మనకి. మన పాపులేషన్ ఎంత? 1.44 బిలియన్. ఓకే. ప్రపంచంలో 1వ ప్లేస్లో ఉన్నాము. నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ హై కమిషన్. సో యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ సో ఫర్ ద వాట్ రిఫ్యూజీస్ ఎక్కడ ఉంటే జెనీవాలో ఉంటుంది. సో వీళ్ళు ఏమంటారు? క్లైమేట్ రెసిలియన్స్ ఫండ్ లాంచ్ చేయడం జరిగింది. ఏంటిది? క్లైమేట్ రెసిలియన్స్ ఫండ్ లాంచ్ చేశారు. సో ఎంతవరకు? దాదాపు $100 million రైజ్ చేయాలి ఏ ఇయర్ నాటికి? సో 2025 నాటికి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫర్ ప్రొటెక్టింగ్ ద వాట్ రిఫ్యూజీస్ అండ్ ద డిస్ప్లేస్డ్ పీపుల్ కమ్యూనిటీస్ ఫ్రమ్ ద క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్. ఈ రిఫ్యూజీస్ ఎవరైతే ఉంటారో శరణార్థులు పాపం ఏ దేశంలో ఉంటే ఆ దేశంలో ఎక్కడంటే అక్కడ పడుకుని తింటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి సిటిజన్షిప్ ఉండదు, ఏముండదు. సో కాబట్టి ఎవరైతే ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ఎఫెక్ట్ అవుతున్నారు, మరి వాళ్ళని ఎవరో ఒకరు కాపాడాలి కదా. అర్థమవుతుందని చెప్పేది. శరణార్థులు అంటే ఏ దేశం యొక్క సిటిజన్షిప్ లేని వాళ్ళు కదా. ఏ దేశం యొక్క సిటిజన్షిప్ లేకపోతే వాళ్ళని ఎవరు కాపాడాలి? ఎవరో ఒకరు కాపాడాలి కదా. దానికి ఒక పెద్ద ఆర్గనైజేషన్ పెట్టి చేరడం జెనీవాలో ఉంటుంది. ఇది యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ ద వాట్ రిఫ్యూజీస్ అని చెప్పి. ఇప్పుడు క్లైమేట్ చేంజ్ వల్ల ప్రతి ఒక్కరు బాధపడుతున్నాం మనం. ఎండలు కొడితే తట్టుకోలేకపోతున్నాం ఏసీ లేకపోతే. అట్లాంటి మరి వాళ్ళని ఎవరు కాపాడాలి? ఏది శరణార్థులు అంటేనే సిటిజన్షిప్ లేని వాళ్ళు. మరి ఆ సిటిజన్షిప్ లేని వాళ్ళని ఎవరు కాపాడాలి అంటే ఈ ఆర్గనైజేషన్ సపరేట్గా క్లైమేట్ రెసిలియన్స్ ఫండ్ లాంచ్ చేసింది. $100 million మనం రైజ్ చేయాలి 2025 నాటికి. దాని ద్వారా శరణార్థుల్ని కాపాడాలి. దీని నుంచి క్లైమేట్ చేంజ్ నుంచి వాళ్ళని కాపాడాలని చెప్తుంది. దట్ ఇస్ UNHCR లాంచెస్ ద వాట్ సో ఫండ్ టు షీల్డ్ ద వాట్ రిఫ్యూజీస్ అండ్ అదర్ డిస్ప్లేస్డ్ పీపుల్ ఫ్రమ్ ద వాట్ క్లైమేట్ షాక్స్ నుంచి కాపాడాలని చెప్పేసి మనకు లాంచ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. చూడండి, సో మేజర్గా ఈ దేశాలలో బంగ్లాదేశ్ కానీ, చాడ్ కానీ, ఇథియోపియా, కెన్యా, మొజాంబిక్ ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ దేశాలలో శరణార్థుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది మేజర్గా. అండ్ రేంజ్ ఆఫ్ యాక్టివిటీ ఫోకస్ ఆన్ ద స్ట్రాటజిక్ ప్లాన్ ఫర్ ద వాట్ క్లైమేట్ యాక్షన్ 2024 నుంచి 2030 వరకు ఏమేమి చేయాలో అవన్నీ చేయడానికి కోసం ఈ ఫండ్ని లాంచ్ చేయడం జరిగింది, క్లైమేట్ రెసిలియన్స్ ఫండ్. ఓకే. వాళ్ళని కూడా కాపాడాలి కదా పాపం శరణార్థుల్ని. నెక్స్ట్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ టైటిల్ ద వాట్ ఎన్షూరింగ్ ద సేఫ్టీ అండ్ హెల్త్ వర్కింగ్ చేంజ్ ఇన్ క్లైమేట్. సో
ఎన్షూరింగ్ ద సేఫ్టీ అండ్ హెల్త్ ఎట్ వర్క్ ఇన్ చేంజింగ్ క్లైమేట్. అంటే క్లైమేట్ చేంజెస్ వస్తున్నాయి, దానివల్ల మరి వర్క్ ఏమైపోతుంది, తగ్గిపోతుందా, ఏం చేస్తుందో చూద్దాం. యాన్యువల్లీ చూడండి 22.85 million ఆక్యుపేషనల్ ఇంజురీస్ అండ్ 18,970 డెత్స్ అండ్ 2.09 million డిసేబిలిటీ అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్స్ ఆర్ రిపోర్టెడ్ డ్యూ టు ద వాట్ ఎక్సెసివ్ హీట్ అని చెప్తున్నాడు. రట్టా మారో జిందాబాద్. అర్థమవుతుందా? ఇప్పుడు ఏమని చెప్తున్నాడు, ఎక్సెసివ్ హీట్ వల్ల, క్లైమేట్ చేంజ్ వల్ల మనకి ఏమవుతుంది, హీట్ అనేది పెరుగుతుందా లేదా? హీట్ అనేది పెరగడం ద్వారా ఏమవుతుందట అంటే చూడండి, ఒక సంవత్సరానికి యాన్యువల్లీ ఎంత 22.5 million ఆక్యుపేషనల్ ఇంజురీస్. ఆక్యుపేషనల్ ఇంజురీస్ అంటే వాళ్ళు దేంట్లో మైనింగ్ లో పనిచేసేవాడు మైనింగ్, కోల్ మైనింగ్ లో పనిచేసేవాడు కోల్ మైనింగ్, వాట్ ఎవర్ ద ఆక్యుపేషన్ దే ఆర్ డూయింగ్. సో వాళ్ళ ఆక్యుపేషన్ పరంగా 22 million చనిపోతున్నారు. దాంతోపాటు ఇంజురీస్ అవుతున్నాయి. అండ్ దాంతోపాటు 18,970 మంది చనిపోతున్నారు. దాంతోపాటు 2 million పీపుల్ అనే వాళ్ళు ఏమవుతున్నారు, సో డిసేబిలిటీతో సఫర్ అవుతున్నారు. అంటే వాళ్ళ లైఫ్ స్పాన్ ఏమైతే తగ్గిపోతుంది, దీనివల్ల ఏదో ఒక డిసేబిలిటీ అయిపోయి వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. అలా ఎంతమందికి, 2 million పీపుల్కి. సో దేనివల్ల, ఎక్సెసివ్ హీట్ వల్ల 22 million పీపుల్ వర్క్ సఫర్స్ ఆక్యుపేషనల్ ఇంజరీస్. దీనివల్ల ఎక్సెసివ్ హీట్ వల్ల అని మనం చెప్పట్లేదు, ఎవరు చెప్తున్నారు, మనకి ఈ మన ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ జెనీవాలో ఉంటుంది కదా, వాళ్ళు చెప్తున్నారు మనకి. సో హార్ట్ ఎక్కువ రూరల్ రీజన్స్లో ఉంది. రూరల్ రీజన్స్ ఆఫ్ ద అమెరికా కానీ, ఆ తర్వాత ఆఫ్రికా కానీ, మిడిల్ ఈస్ట్ కానీ, ఇండియా కానీ సఫరింగ్ ద వాట్ వర్స్ట్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఇర్రివర్సిబుల్ కిడ్నీ ఫెయిల్యూర్ తోటి సఫర్ అవుతున్నాయంట హీట్ వల్ల. ఓకేనా? చూడండి, the report stated that large number of the workers in the hot rural regions of the America, Africa, Middle East, India are suffering from the irreversible kidney failures. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో హీట్ పెరగడం ద్వారా ఇవన్నిట్లో వాళ్ళ కిడ్నీ ఫెయిల్యూర్ తోటి సఫర్ అవుతున్నారని ఈ రిపోర్ట్ అనేది చెప్తుంది. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్ చూడండి, the epidemics from the what chronic diseases of the what unknown etiology affecting the large number of the workers annual labors in the hot temperature. In 2020, an estimated 26.2 billion people are living without chronic kidney diseases due to the exposure to the what excessive heat in the workplace. దాదాపు 26 million పీపుల్ కిడ్నీ డిసీజ్తో ఎఫెక్ట్ అవుతున్నారంట. దేనివల్ల అంటే ఎక్సెసివ్ హీట్ వల్ల. ఓకేనా? సో అది మనకి ద ఇంపాక్ట్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్ ఆన్ ద వర్కర్స్ హెల్త్ గ్లోబల్లీ. యాన్యువల్లీ దట్ ఈస్ 1.6 billion వర్కర్స్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు ద వాట్ సోలార్ అల్ట్రావైలెట్ రేడియేషన్స్ with more than 18,960 work related deaths are annually from the what non-melanoma skin cancer నుంచి జరుగుతున్నాయంట ఎక్కువ మొత్తంలో. ఓకేనా? నెక్స్ట్, over 1.6 billion outdoor workers are continuously exposed to the what outdoor pollution. Annually more than 3 lakhs are worked due to the what pesticide poisoning and 1,570 people died due to the what exposure to the what parasitic and vector borne diseases. ఇంత జరుగుతుందంటే ఈ కథ అంతా. సరే ఎగ్జామ్లో వస్తుందంటే మనం ఏం చెప్పలేం, కానీ జస్ట్ మీకు ఐడియా కోసం చెప్పడం జరుగుతుంది మరి బ్లైండ్గా. అంటే ఇంత హీట్ వల్ల ఇంత ఎఫెక్ట్ జరుగుతుందని చెప్తుంది మనకి. సో అది క్లైమేట్ చేంజ్ వల్ల. సో కాబట్టి ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే, బట్ ఇదంతా కూడా డెప్త్లో చదివితే మనకు అవసరం. బట్ ఓవరాల్గా అయితే జస్ట్ ఇది అడగడానికి ఛాన్స్ ఉంది, ఏది ఇంజురీస్ కానీ ఇవి మాత్రం అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్, ఏషియా వాజ్ ద వాట్ వరల్డ్ డిజాస్టర్ క్యాపిటల్ ఇన్ ద 2023. and the state of the climate report in Asia by the World Meteorological Organization. World Meteorological Organization ఎక్కడ ఉంటుంది, జెనీవా స్విట్జర్లాండ్ లోనే ఉంటుంది. వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కనుక తీసుకుంటే 4th edition ఆఫ్ ద రిపోర్ట్ ప్రకారం తీసుకుంటే ఏషియా వల్నరబిలిటీ టు ద వెదర్ క్లైమేట్ అజార్ట్స్ 2023లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ద క్లైమేట్ డిజాస్టర్స్ అజార్ట్స్ అన్ని కూడా ఇక్కడనే వచ్చినాయంట. సో మొత్తం కూడా అందుకోసం విత్ 6 years ఒక యావరేజ్ తీసుకున్నారు. 2015 నుంచి 2023 వరకు తీసుకోవడం జరిగింది. అలా తీసుకుంటే మనకి దాదాపు సో దిస్ ఈస్ మేడ్ ద వాట్ డిజాస్టర్ క్యాపిటల్ ఇన్ ద 2023. మొత్తం ఏషియా వాజ్ ద వాట్ వరల్డ్స్ లార్జెస్ట్ డిజాస్టర్ క్యాపిటల్ ఇన్ ద 2020 విత్ క్లైమేట్ చేంజ్ డైవర్స్. సో ఎక్కువ మొత్తంలో ఇక్కడనే డిజాస్టర్స్ జరిగినాయని చెప్తుంది. ఇన్ 2023 ఏషియా ఎక్స్పీరియన్స్డ్ ద వాట్ 79 వాటర్ హజార్డ్స్ రిలేటెడ్ టు ద వాట్ డిజాస్టర్, ప్రిడామినెంట్లీ ఫ్లడ్స్ అండ్ స్టార్మ్ రిజల్టింగ్ ఓవర్ ద 2000 ఫెటాలిటీస్ అండ్ డైరెక్ట్లీ ఎఫెక్టింగ్ ద 9 million పీపుల్. సో అందువల్లనే దీన్ని మనకి డిజాస్టర్ క్యాపిటల్ అని పిలుస్తున్నాం. ఏ కాంటినెంట్ని, ఏషియన్ కాంటినెంట్. ఇంత దారుణం జరిగిందంట. సో 79 డిజాస్టర్స్ ఎఫెక్ట్ అయినా ఒక్క ఇయర్లోనే. సో 2000 మంది చనిపోయినారు, 9 million పీపుల్ ఏమయ్యారు, ఎఫెక్ట్ అయ్యారు. And though 2023, so Asia emerged as the world most disaster affected area, the mean temperature అనేది 0.91% అనేది పెరిగింది. 0.91 degrees Celsius పెరిగింది మనకి మీన్ టెంపరేచర్.
ఇక్కడ ఏషియాలో మీన్ టెంపరేచర్ అనేది 0.91 జరిగింది. అంతకుముందు 1.8 డిగ్రీ సెల్సియస్ పెరిగింది లాంగ్ బ్యాక్ 1961 టు 1991 టైం లోపల. 1961 నుంచి 1991తో కంపేర్ చేస్తే అప్పుడెప్పుడో పెరిగింది చాలా కాలం క్రితం. ఇప్పుడు మళ్ళీ 0.1 డిగ్రీ సెల్సియస్ యావరేజ్ టెంపరేచర్ అనేది పెరిగింది. ఇది చాలా ఎక్కువ మొత్తంలో మనకి చాలా. నెక్స్ట్ జపాన్ అండ్ కజకిస్తాన్ రిజిస్టర్డ్ అవార్డ్ హైయెస్ట్ టెంపరేచర్స్ అనేది రిజిస్టర్ అయినాయి ఏషియా కాంటినెంట్ లో. జపాన్ అండ్ కజకిస్తాన్ లో యావరేజ్ ఎంత 0.9 డిగ్రీ సెల్సియస్ ఎక్కువగా రిజిస్టర్ అయింది. దాదాపు 79 వాటర్ హజార్డ్స్ జరిగినాయంట. 79 వాటర్ హజార్డ్స్ జరగడం జరిగింది. ఆగండి ఒక నిమిషం, ఎక్కడికే పోయింది. డెబ్బై 79 వాటర్ హజార్డ్స్ అనేటివి జరిగినాయంట. ఓకేనా, అయ్యో దేవుడా. ఓకేనా, ఇది మనకి గ్లోబల్లీ యాన్యువల్ మీన్ సర్ఫేస్ టెంపరేచర్ ఈజ్ 0.45 ప్లస్ ఆర్ మైనస్, అది గ్లోబల్ గా. కానీ ఏషియాలో అయితే 0.9 జరిగింది మరి. ఓకేనా, ఇండియాలో హైయెస్ట్ టెంపరేచర్ అనేది ఆగస్టు మంత్ లో రికార్డ్ అయిందని ఈ రిపోర్ట్ అనేది చెప్తూ ఉంది మనకి. ఇక్కడ ఆగస్టు మంత్ లో రికార్డ్ అయిందంట. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్, యూనికాడ్ ప్రొజెక్టెడ్ ద ఇండియా జీడిపి గ్రోత్ రేట్ ఈస్ ద 6.5 ఫర్ ద 2024 and 25 కి 6.5 ప్రొజెక్ట్ చేసిందంటే ఎవరు? యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ద ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో వీళ్ళు. సో మనకి ఇండియా అనేది 6.5 గ్రోత్ రేట్ ప్రొజెక్ట్ చేయడం అనేది జరిగింది మనకి. ఓకేనా, నెక్స్ట్ ఇండియా కాంట్రిబ్యూట్స్ టు దట్ $5 lakh టు దట్ కౌంటర్ టెర్రరిజం ఫండ్. యునైటెడ్ నేషన్స్ కి టెర్రరిజాన్ని అరికట్టడానికి కోసం ఏదైతే ఫండింగ్ ఉందో ఆ ఫండింగ్ అనేది మనం ఇవ్వడం అనేది జరిగింది. ఒక $5 lakh అనేది ఇవ్వడం అనేది జరిగింది. దీంట్లో మనకి ఖతార్ అనేది ఎక్కువ మొత్తంలో ఇవ్వడం అనేది జరిగింది. ఖతార్ ఎక్కువ మొత్తంలో మనకి కౌంటర్ టెర్రరిజం ఫండ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా, 2018 నుంచి ఇండియా అనేది దీన్ని సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. 2018 నుంచి హైయెస్ట్ ఖతార్ అనేది ఇన్ని 139 lakhs మనకి ఎక్కువ మొత్తంలో ఇచ్చింది. మనమైతే ఎంత ఒక $5 lakh billion అని మనకి యునైటెడ్ నేషన్స్ కి ఇచ్చాం. దేనికోసం? ట్రస్ట్ ఫండ్. దేనికోసం? కౌంటర్ టెర్రరిజాన్ని కౌంటర్ చేయడానికి కోసం. ఓకే, నెక్స్ట్ వన్, రొమానియా బల్గేరియా పార్షియల్లీ జాయిన్ ద వాట్ యూరోప్ టు షెంజన్ ట్రావెల్ జోన్. ఈ షెంజన్ అగ్రిమెంట్ అనేది దాదాపు ఇప్పటి వరకు 27 దేశాల మధ్యన ఉంది. వెరీ రీసెంట్ గా ఒరిజినల్గా అయితే 26 ఉండే. సో 26 నుంచి మనకి +1 అయింది. ఎప్పుడు? జనవరిలో. సో +1 జనవరి 2024లో మనకి +1 అయింది. సో మనకి ఎవరు యాడ్ అయ్యారు అంటే మనకి మన క్రొయేషియా. ఎవరు యాడ్ అయ్యారు? మనకి క్రొయేషియా దేశం అనేది యాడ్ అయింది. సో క్రొయేషియా తర్వాత ఇప్పుడు 28, 29వ దేశాలుగా మనకి 2 అవ్వబోతున్నాయి. ఏవి? రొమానియా అండ్ బల్గేరియా. ఓకేనా, సో రొమానియా అండ్ బల్గేరియా అనేది మనకి యాడ్ అవుతున్నాయి. వీళ్ళు ఇప్పుడు కాదు, 2011లో వీళ్ళు మనకి అప్లికేషన్ పెట్టుకున్నారు అనమాట. సో దీంట్లో కూడా మేము జాయిన్ అవుతామని చెప్పేసి దీంట్లో ఈ షెంజన్స్ ఏరియాలో జాయిన్ అవుతాం. ఈ షెంజన్స్ ఏరియా అనేది ఏంటిదంటే, ఒకవేళ ఈ అగ్రిమెంట్ లో జరిగితే యూరోప్ మొత్తం ఎక్కడైనా తిరగచ్చు. సో ఏంటి? ఫ్రీ ట్రావెల్ జోన్ అనమాట. సో వీసా అనేది అవసరం లేకుండా, ఎలాంటి చెకింగ్స్ లేకుండా నువ్వు యూరోప్ మొత్తంలో ఎక్కడైనా తిరగచ్చు. ఆ 29 దేశాలు ఉన్నాయి కదా, ఈ 2 కూడా ఇప్పుడు జాయిన్ అవుతున్నాయి. టోటల్ గా ఎంత అవుతుంది? 29. ఈ 29 దేశాలలో ఎక్కడైనా ఎలా అయినా తిరగచ్చు. నీకు ఎలాంటి ఐటీ చెకప్, వీసాలు ఏం అవసరం ఉండదు. ట్రావెల్ ఫ్రీ జోన్ అనమాట. షెంజన్ అగ్రిమెంట్ ఈజ్ నథింగ్ బట్ ట్రావెల్ ఫ్రీ జోన్ అమాంగ్ ద 29 కంట్రీస్. అంటే ఆ 2 కలుపుకుంటే 29. సో మొత్తం ఈ 29 దేశాలలో ఎక్కడికైనా కార్ వేసుకొని పోయి, మేఘాలలో తెలిబొమ్మను బైక్ వేసుకుంటావా లేదంటే కార్ వేసుకుంటావా, నీ ఇష్టంగానే ఎక్కడైనా సరే దీన్ని ఎవ్వడు అప్పుడు 29 దేశాల్లో ఎక్కడైనా తిరగచ్చు ఫ్రీగా. లేదంటే మనకి ఏం కావాలి? పాస్పోర్ట్ కావాలి, వీసా కావాలి, అంత కథ. ఆ దేశం వీసా అప్రూవల్ ఇవ్వాలి, ఇవన్నీ ఉంటాయి. కానీ మనకి ఎలాంటి లేకుండా తిరిగేదే అగ్రిమెంటే ఇదనమాట, షెంజన్ అగ్రిమెంట్. సో దీంట్లో ఇవి జాయిన్ అవుతున్నాయి. 2011లో అప్లికేషన్ పెట్టుకున్నాయి. సో 2022లో మనకి సో తీసుకుంటే షెంజన్ అగ్రిమెంట్ లో మనకి క్రొయేషియా జాయిన్ అయిపోయింది. మన లాస్ట్ ఇయర్ 2023లో, నేను 24 అన్నా 23. సో 23లో మనకి క్రొయేషియా జాయిన్ అయింది. సో ఇప్పుడు ఈ 2 కంట్రీస్ కూడా జాయిన్ అవుతాయి అనమాట షెంజన్ అగ్రిమెంట్ అనేది. ఓకేనా, షెంజన్ అగ్రిమెంట్ ఒరిజినల్ గా 1985లో సైన్ చేయడం జరిగింది. అలా స్లోగా నంబర్ ఆఫ్ ద కంట్రీస్ పెరుగుకుంటూ ఇప్పుడు ఎంతకైనా 29 కంట్రీస్ కైనా. ఒరిజినల్ గా 4 ఉండే, 5, 6, 7 అట్లా పెరుగుకుంటూ పోయినాయి అనమాట. ఎవరైతే ఈ అగ్రిమెంట్ లో సైన్ చేస్తారో సో ఆ దేశంలోకి ఏం చేయొచ్చు, ఎలాంటి వీసా ఫ్రీలు ఏం లేకుండా ఈజీగా బార్డర్స్ దాటుకో. యూరోప్ కంట్రీస్ ఎంత ఉంటాయమ్మా? చిన్న పక్కనే కదా. పంజాగుట్ట నుంచి అమీర్పేటకి వెళ్తే దేశం దాటొచ్చు. ఇక పంజాగుట్ట నుంచి కూకట్పల్లి దాటితే ఇంకో 4 దేశాలు దాటిపోవచ్చు. మనకి అంతా పక్కనే ఉంటాయి కాబట్టి. ఓకేనా, కాగ్ అండ్ బల్గేరియా. సో మన ఇండియా యొక్క కాగ్ అండ్ బల్గేరియా యొక్క బల్గేరియన్ నేషనల్ ఆడిట్ ఆఫీసర్.
బ్యాన్. సో దట్ ఈస్ అ బల్గేరియన్ నేషనల్ ఆడిట్ ఆఫీసర్ కానీ ఇండియా యొక్క కాగాన్ అగ్రిమెంట్ రాసుకున్నాయి. దేనికోసం? ఇది ఆడిట్ ఆఫీసే, ఇది ఆడిట్ ఆఫీసర్. దేనికోసం? ఆడిటింగ్ ఏం చేయాలి? బాగా పెంచుకోవాలి. వాళ్ళ దగ్గర ఉన్న మెథడ్స్ మనం నేర్చుకోవాలి, మన దగ్గర ఉన్న మెథడ్స్ ఏం చేయాలి? వాళ్ళు నేర్చుకోవాలి. దానికోసం అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. నెక్స్ట్, యుఏఈ ఇండియా సెఫా కౌన్సిల్ లింక్స్ మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ ద కామర్స్. యుఏఈ అండ్ ఇండియా సెఫా అంటే మనకి కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనమాట. సెపా అంటే ఇక్కడ చూడండి, సెపా అంటే ఏంటిది? కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. మన ఫిబ్రవరి 2024లోనే మనకి అగ్రిమెంట్స్ రాసుకున్నాము. యూఏఈ తోటి మనకి ఏంటిది ఎక్కువ మొత్తంలో మనకి ఏం చేయాలి? సో బిజినెస్ జరగాలని చెప్పేసి సో దీన్ని కూడా ఎస్టాబ్లిష్మెంట్ చేసాము. యూఏఈ ఇండియా ఏంటిది? సెపా కౌన్సిల్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. ఈ సెపా కౌన్సిల్ అంటే ఏంటిది? సో ఇండియాకి యూఏఈకి మధ్యన ఏం చేయాలి? మనకి కాంప్రహెన్సివ్ అంటే ఏంటిది? ఓవరాల్గా అన్ని వస్తువులను కవర్ చేస్తూ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అనమాట. మన దేశం నుంచి వాళ్ళ దేశానికి కానీ, వాళ్ళ దేశం నుంచి మన దేశానికి కానీ ఏముండాలి? ఫ్రీగా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ జరుగుతూ ఉండాలి, లేదా అతి తక్కువ ట్యాక్స్ వేస్తూ ఎక్స్పోర్ట్స్ అయినా జరుగుతున్నాయి. ఫ్రీగా కొన్ని ఫ్రీ ఉంటాయి, కొన్ని ఫ్రీ ఉండవు, లో ట్యాక్స్ ఉంటాయి అనమాట. సో అలాంటి అగ్రిమెంట్లలో ఏమంటాం మనం? సెఫా అని చెప్తుంటాం. సెఫా అగ్రిమెంట్ అనమాట. సో ఆ సెఫా అగ్రిమెంట్ ప్రకారంగా ఇప్పుడు ఏం చేశారంటే మన ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ ద కామర్స్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళతో మీటింగ్ జరిగింది అనమాట. వీళ్ళు కలిసి మీటింగ్ పెట్టారు. ఎందుకు వీళ్ళతో మీటింగ్ పెట్టారంటే రెండు దేశాల మధ్య ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బాగా జరగాలి కదా. బాగా జరగాలన్నప్పుడు వీళ్ళతోటే కదా కోఆర్డినేషన్ లో ఉండాల్సింది. సో కాబట్టి ఇండియా యూఏఈ సెపా కౌన్సిల్ అనేది సో వీళ్ళతో మీటింగ్ పెట్టుకొని ఒక అండర్స్టాండింగ్ వచ్చినారు. ఓకే, మీరు ఈ వస్తువులపైన ఇంత ట్యాక్స్ వేయాలి, మేము ఇట్లా ఎక్స్పోర్ట్ చేస్తాం, అట్లా ఎక్స్పోర్ట్ చేస్తామని ఒక అండర్స్టాండింగ్కి రావడం జరిగింది అనమాట. ఓకే, అర్థమవుతుందా? సో దిస్ ఇండియా అండ్ యూఏఈ అండ్ ఇండియా సెపా కౌన్సిల్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద 2024లో. ఓకేనా? మన దేశం అనేది దాదాపు 84.5 బిలియన్స్ అనేది మనము వ్యాపారం చేస్తున్నాం. మనకి ఎక్కువ మొత్తంలో జెమ్స్ కానీ, జ్యువెలరీస్ కానీ, ఫార్మాస్యూటికల్ కానీ, ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ ఇవన్నీ ఎక్కువ మొత్తంలో మనము ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఈ దేశానికి యూఏఈకి ఇవన్నిట్లనే ఎక్స్పోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. దానికోసం వీళ్ళంతా కూడా మీటింగ్ పెట్టడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్, ఇండియా ఇరాన్ సైన్డ్ ఏ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ టు ఆపరేట్ ద చాబహార్ పోర్ట్. చాబహార్ పోర్ట్ అనేది ఎప్పటి నుంచో న్యూస్ లో ఉంది మనకి, చాబహార్ పోర్ట్. అండ్ ఈ మధ్యన అమెరికా వాళ్ళు కూడా దీనికి ఆబ్జెక్షన్ అనేది తెలపడం జరిగింది. మేము ఇరాన్ తోటి మీరు మంచిగా అట్లా ఒప్పందాలు చేసుకోవద్దు, మాకు నచ్చలేదు, పీకలేదు అని చెప్తే, నీకు నచ్చితే ఏంటి, పోతే పోతుంది, దుబ్బే అని చెప్తాం మనం కూడా. మన దేశం యొక్క మనకు కావాల్సినవి మనకు చాలా ఇంపార్టెంట్, రైట్? సో ఇదంతా కూడా పాకిస్తాన్, అండ్ నెక్స్ట్ ఏముంటుంది ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్, ఆ తర్వాత ఇక్కడ ఉండేదంతా ఏంటిది మనకి ఇరాన్. సో ఇదంతా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఏంటిది ఇరాన్. సో కాబట్టి మనం ఏదైనా సరే ఏమైనా తీసుకోవాలంటే ఆఫ్ఘనిస్తాన్ కానీ ఇరాన్ నుంచి ఏమైనా తీసుకొచ్చుకోవాలంటే మనం ఇక్కడ ఇరాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, ఇట్లా పాకిస్తాన్ నుంచి రావాలి. కానీ పాకిస్తాన్కి మనకు పడదు కదా. అందుకని చెప్పేసి మనం పాకిస్తాన్ ఏం చేయాలి? బైకాట్ చేయాలా, పాకిస్తాన్ని బైపాస్ చేయాలా. పాకిస్తాన్ని బైపాస్ చేయాలంటే ఏం చేయాలా? సో ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్లోకి ఎంట్రీ అవ్వాలంటే మనకి పాకిస్తాన్ నుంచే పోవాలి, వేరే ఛాన్స్ లేదు, ఎందుకంటే ల్యాండ్ లాక్డ్ కంట్రీ. సో అందుకని చెప్పేసి మనం ఇట్లా ముంబై పోర్ట్ నుంచి ఎటు పోతాం? ఇక్కడికి పోతాం, ఇరాన్. సో ఇరాన్లో ఉన్నటువంటి ఏ పోర్ట్కి వెళ్తాం? చాబహార్ పోర్ట్కి వెళ్తాం. ఎక్కడికి? చాబహార్ పోర్ట్. సో ఈ చాబహార్ పోర్ట్కి వెళ్తే ఈ చాబహార్ పోర్ట్ నుంచి మనం మళ్ళీ రోడ్డు అండ్ రైల్వే రూట్ ద్వారా ఎక్కడికి వెళ్తాం మనకి? సో ఆఫ్ఘనిస్తాన్ కూడా వెళ్తాం మనం. ఓకేనా? సో ఆఫ్ఘనిస్తాన్ కూడా వెళ్తాం. అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో మనం ఐరన్ ఓర్ మైన్స్ కొన్నాం, అజిగాక్ మైన్స్ అని ఉంటాయి. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ఈ మైన్స్ నుంచి మనం ఏమైనా తీసుకొని వచ్చేసి మళ్ళీ చాబహార్ పోర్ట్ నుంచి సీ రూట్ ద్వారా తిరిగి మనకి ఎక్కడికి? ఈ ముంబై పోర్ట్స్ కానీ, కాన్లా పోర్ట్ కానీ మనకి రావడానికి అవకాశం ఉంది. జనరల్గా ఏంటిదంటే మనం పాకిస్తాన్ని బైపాస్ చేయాలి. ఓకే, పాకిస్తాన్ని బైపాస్ చేయడానికి కోసం మనకి ఇరాన్ని వాడుకుంటున్నాం, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న వనరుల్ని మనం వాడుకోవాలంటే వేరే ఆల్టర్నేటివ్ లేదు మనకి. అర్థమవుతుందా? సో అది పాయింట్. ఇలా మనకి 2015లో ఈ అగ్రిమెంట్ రాసుకున్నాం అనమాట. ఎప్పుడు? 2015లో. 2016 నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయింది. అయితే మనకు ఆఫ్ఘనిస్తాన్ సాయం కూడా అవసరం కదా. 2016లో ఆఫ్ఘనిస్తాన్ తోటి కూడా మనం అగ్రిమెంట్ రాసుకున్నాం అన్నారు, ముగ్గురు కలిసి. ఎవరు? సో మనకి ఇక్కడ ఇరాను అండ్ ఆఫ్ఘనిస్తాను అండ్ ఇండియా ముగ్గురు కలిసి 2016లో అగ్రిమెంట్ రాసుకున్నాం. కానీ తాలిబాన్స్ అనే వాళ్ళు మనకి ఆఫ్ఘనిస్తాన్ ఆక్యుపై చేసుకున్న తర్వాత 2021లో సో ఆటోమేటిక్గా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అనేది ఏముందంటే న్యూట్రల్ గా ఉంది, ఏం చెప్పట్లేదు వాళ్ళు. మరి చాబహార్ పోర్ట్ అంటే ఒక పోర్ట్ కాదు. చాబహార్ పోర్ట్ ఇక్కడ ఏదైతే ఉందో అక్కడ 2 పోర్ట్స్ ఉంటాయి. ఒకటి షహీదీ కలంతరి అండ్ నెక్స్ట్ షహీదీ బెహిస్తే అనే 2 పోర్ట్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే, షహీదీ కలంతరి అండ్ షహీదీ బెహిస్తే అనే 2 పోర్ట్స్ ఉంటాయి. ఈ 2 పోర్ట్స్ ని మనం వాడుకుంటాం అనమాట. ఆ 2 కూడా దీంట్లో భాగమే. దేంట్లో? చాబహార్ పోర్ట్ లో ఈ 2 కూడా భాగమే అనమాట మనకి. సో దానికోసం ఈ అగ్రిమెంట్ రాసుకున్నాం.
అయితే ఇరాన్కి యూఎస్ఏకి పడదు కాబట్టి మనల్ని బెదిరిస్తున్నారు. వాళ్ళు బెదిరిపోవడానికి మనం ఏమన్నా ఐటమ్ కలమా? సో కాబట్టి ఇరాన్ దిట్ ఈస్ అవాట్ లాంగ్ టర్మ్, ఎంత 10 years కోసం చాబహార్ పోర్ట్ ని 10 సంవత్సరాల పాటు ఆపరేట్ చేస్తామని చెప్తున్నారు. సో ఇక్కడ చూడండి, దేనికి టు ఆపరేట్ ద వాట్ షహీదీ బెహెస్తి పోర్ట్, షహీదీ బెహెస్తి, సో పోర్ట్ టెర్మినల్ ఎట్ ద చాబహార్ పోర్ట్ ఇరాన్. ఓకేనా? So that is a contract was signed by the what Indian. So that is India Ports Global Limited, only owned by the what Indian Ports Chabahar Free Zone by the what port will Iran will Port and Maritime Organization of the Iran. మన ఇండియా నుంచి ఏంటిది ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ అగ్రిమెంట్ ని సైన్ చేయడం అనేది జరిగింది మనకి 10 years పాటు. సో ఈ షహీద్ ఈ బెహిస్తి, ఓకేనా, అది పార్ట్ అనమాట. ఈ రెండు పోర్ట్స్ అని కలిపి చాబహార్ పోర్ట్ అంటాం. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి మనకి. ఓకే, సో ఇవి షహీదీ కలంతరి అండ్ షహీదీ బెహెస్తి, ఈ రెండు పోర్ట్లను కలిపే మనం ఏమంటాం? సో మనం ఆ పోర్ట్స్ అని చెప్తుంటాం. ఓకే, నాన్ స్టాప్ మాట్లాడాలంటే గొంతులు వస్తుంది. 8 గంటలు నాన్ స్టాప్ మాట్లాడాలి. జస్ట్ వెయిట్ ఫర్ 1 minute. నెక్స్ట్, ఇంతకుముందు మనము బల్గేరియాతో ఎట్లయితే రాసుకున్నామో అట్లానే నేపాల్తో కూడా రాసుకోవడం జరిగింది. బల్గేరియాతో కూడా మనకి కాగనన్ అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది కదా. సో కాగనన్ అగ్రిమెంట్ రాసుకుంది. అట్లాగే ఇక్కడ మన నేపాల్తో కూడా అగ్రిమెంట్ రాసుకున్నాం. దేనికి సంబంధించి? సో వీటికి వాళ్ళకు కూడా ఆడిటింగ్ లో హెల్ప్ చేయాలి. వాళ్ళకు కూడా ఏంటిది, మనకి ఆడిటింగ్ లో హెల్ప్ చేయాలన్నమాట. మనకి సేమ్ బల్గేరియాతో రాసుకున్నాం, యాజ్ వెల్ యాజ్ ఏంటిది నేపాల్తో కూడా రాసుకోవడం జరిగింది. కాగ్ అనేది వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ఏంటిది సుప్రీం ఆడిటింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ద ఇండియా అండ్ ద నేపాల్. వాళ్ళ దేశంలో ఉన్నటువంటి కాగ్, మన దేశంలో ఉన్నటువంటి కాగ్, ఇద్దరు కలిసి ఏం చేయాలి? కాకి లెక్కలు వేసుకోవాలి. అంతకుముందు ఎవరితో రాసుకున్నాం? బల్గేరియాతో కూడా రాసుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ అదే కదా, బల్గేరియా తోటి ఆల్రెడీ చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్ ఎవరితో? కంబోడియా తోటి మనం అగ్రిమెంట్ రాసుకున్నాం. మనకు సంబంధించినట్టు ఎవరు? డిపార్ట్మెంట్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్. మన డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో మనకి వాళ్ళు, అండ్ మినిస్ట్రీ ఆఫ్ ద సివిల్ సర్వీసెస్ కంబోడియా. సో నెక్స్ట్ 5 సంవత్సరాల పాటు ఏంటిదంటే ఈ సివిల్ సర్వీసెస్ కి సంబంధించినటువంటి ట్రైనింగ్ ఇవ్వడానికి కోసం, దట్ ఇస్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. ఈ సివిల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఈ సివిల్ సర్వీసెస్ కి సంబంధించి ఏమి ఇవ్వడానికి కోసం? ట్రైనింగ్ ఇవ్వడానికి కోసం. ఒకరికొకరు ఏమి ఇవ్వాలి? ట్రైనింగ్ ఇవ్వాలి సివిల్ సర్వీసెస్ లో. దానికోసం ఇండియా మరియు ఏంటిది కంబోడియా. సో మన దగ్గర సివిల్ సర్వీసెస్ ట్రైనింగ్ ఏ మినిస్ట్రీ కింద ఉంటుంది? మినిస్ట్రీ ఆఫ్ ద పర్సనలే కదా. మినిస్ట్రీ ఆఫ్ ద పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ వీళ్ళ కిందనే ఉంటుంది కదా సివిల్ సర్వీసెస్. అలా మన ఏ దేశంతో మనకి? సో కంబోడియా తోటి అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. సో మనకి 5 years పాటు సివిల్ సర్వీసెస్ లో ట్రైనింగ్ ఇవ్వడానికి కోసం. నెక్స్ట్ ఆదాని. సో ఆదాని అనేది శ్రీలంక తోటి 20 years అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది, అక్కడ విండ్ పవర్ ప్లాంట్స్ పెట్టడానికి కోసం. ఇక్కడ సో అదాని పవర్. సో దట్ ఇస్ ద గవర్నమెంట్ ఆఫ్ ద శ్రీలంక సైన్డ్ పవర్ పర్చేజ్ 20 years అదాని పవర్ తోటి అక్కడ పెట్టడానికి కోసం మనకి. ఓకేనా? యాజ్ పర్ ద అగ్రిమెంట్ సో 8.26% అనేది ఒక KWh లో వచ్చిన ఇన్కమ్ ఏదైతే అవుతుందో దాంట్లో 8.26% అనేది శ్రీలంక గవర్నమెంట్ కి పే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎక్కడ అంటే వాళ్ళకి మన్నార్ రీజియన్ లో అండ్ పూనరైన్ రీజియన్ లోపల శ్రీలంకలో మనకి అదాని పవర్ అనేది విండ్ పవర్స్ అని పెట్టడానికి కోసం నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ వచ్చింది. నెక్స్ట్ ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. మనకి ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది కదా, వాళ్ళు ఇంటర్నేషనల్ గా కూడా ఎక్స్పాండ్ అవ్వాలనుకున్నారు. ఇంటర్నేషనల్ గా ఎక్స్పాండ్ అవ్వడానికి కోసం ఈ ఆర్గనైజేషన్ పెట్టినారు. మీకు ఐడియా ఉందో లేదు? ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ పేమెంట్ లిమిటెడ్. సో ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ కూడా ఎక్స్పాండ్ అవ్వాలి. అయితే ఇప్పుడు నమీబియా తోటి, బ్యాంక్ ఆఫ్ నమీబియా తోటి అగ్రిమెంట్ రాసుకున్నారు. ఏమంటే ఆ దేశంలో కూడా దీన్ని ఏది యూపీఐ ఉంది కదా, సో యూపీఐని కూడా డెవలప్మెంట్ చేస్తామని. మన దేశంలో ఎట్లయితే యూపీఐ వాడుతున్నామో వాళ్ళ దేశంలో కూడా యూపీఐ వాడుతూ వాళ్ళకు కూడా యూపీఐని నేర్పించేస్తారనమాట సేమ్. ఓకేనా? సో దట్ ఏమంటున్నారు చూడండి, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ ద నమీబియా టు డెవలప్ యూపీఐ పేమెంట్ ఇంటర్ఫేస్ లైక్ ఇన్స్టంట్ పేమెంట్ సిస్టమ్ ఫర్ ద నమీబియా. మన దేశంలో ఎట్లయితే యూపీఐ వాడుతున్నామో దానిలాగానే వాళ్ళ దేశంలో కూడా ఒక యూపీఐ లాంటి, అంటే ఇదే కాకపోయినా ఇలాంటిది ఏదైనా డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి, సో పేమెంట్స్ కోసం డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి మనకి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ పేమెంట్ లిమిటెడ్ వాళ్ళు అగ్రిమెంట్ సైన్ చేయడం జరిగింది. ఎవరితోటి? బ్యాంక్ ఆఫ్ నమీబియా తోటి. ఎవరితోటి? బ్యాంక్ ఆఫ్ నమీబియా. మాల్దీవ్స్ కి మనకి ట్రెజరీ బిల్స్ కింద మళ్ళీ $50 million అనేది అప్రూవ్ చేయడం జరిగింది అనమాట. $50 million ఎవరికి? మాల్దీవ్స్ కి ఫర్ ద అనదర్ ఇయర్. లాస్ట్ ఇయర్ ఇచ్చాము, ఈ ఇయర్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
ఇండియా మారిషస్ అమెండ్ అబౌట్ డబుల్ ట్యాక్స్ అవాయిడెన్స్ అగ్రిమెంట్. డబుల్ ట్యాక్స్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ అంటే ఏంటిది? సో ఇండియన్స్ ఉన్నారనుకోండి, ఇండియన్స్ ఇండియాలోనే ట్యాక్స్ కట్టుకోవచ్చు, లేదంటే వాళ్ళు ఏ దేశంలో నివసిస్తున్నారో ఆ దేశంలో ట్యాక్స్ కట్టుకోవచ్చు. ఎవరు? ఎన్ఆర్ఐస్. మేజర్గా ఎవరు? ఎన్ఆర్ఐస్ అంటే ఇండియన్సే కదా. సో కాకపోతే వేరే దేశం, సపోజ్ ఇండియాలో ఉంటున్నారు, మారిషస్లో ఉంటున్నారు అనుకోండి, ఇలా రెండు దేశాలలో ఉంటున్నారు. సో ట్యాక్స్ అనేది వాళ్ళు ఇండియాలో కట్టుకోవచ్చు, లేదంటే మారిషస్ అన్నా కట్టుకోవడానికి అవకాశం ఉన్నాయి. ట్యాక్స్ అనేది ఎక్కడైనా కట్టుకోవచ్చు. ఒక దేశంలో కడితే ఇంకో దేశాలలో మనం ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. సపోజ్ వాళ్ళు మారిషస్లో ట్యాక్స్ కట్టారనుకోండి, ఇండియాలో కట్టాల్సిన అవసరం లేదు. సపోజ్ ఇండియాలో కట్టారనుకోండి, మారిషస్లో కట్టాల్సిన అవసరం లేదు. అలాంటి అగ్రిమెంట్ ఏమంటాం మనం? డబుల్ ట్యాక్స్ అవాయిడెన్స్ అని చెప్తుంటాం. ఏంటిది? డబుల్ ట్యాక్స్ అవాయిడెన్స్. సో అంటే 2 సార్లు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. కానీ దీనివల్ల ఏమవుతుందంటే చాలా మంది సో ట్యాక్స్ ఎగ్గొడుతున్నారు. డబుల్ ట్యాక్స్ అవాయిడెన్స్ కాదు, మొత్తం ట్యాక్స్ నే ఎగ్గొడుతున్నారు. అందువల్ల ఇప్పుడు ఏం చేశారంటే మనలో అగ్రిమెంట్ మార్చారనమాట. ట్యాక్స్ ఎగ్గొట్టడం కాదు, ట్యాక్స్ పే చేయాలి. కానీ చాలా మంది చేసిన ట్యాక్స్ ఎగ్గొట్టడానికి కోసమే వేరే దేశాలలో ట్యాక్స్ కట్టుకుంటున్నారు. మన దేశంలో విజిలెన్స్ ఎక్కువ ఉంటుంది కదా. సో కాబట్టి ట్యాక్స్ ఎగ్గొట్టడానికి కోసమే అక్కడక్కడ వేరే దేశాలలో కట్టి మేము ఈ దేశంలో ట్యాక్స్ కట్టినామని చూపిస్తున్నాం. స్పెషల్గా మారిషస్ని ఎందుకు ఎంచుకుంటారంటే మారిషస్లో ట్యాక్స్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకని చెప్పేసి జనరల్గా ఏం చేస్తారు, మారిషస్లోనే మేము ట్యాక్స్ కడతామని చెప్తారు. కానీ ట్యాక్స్ కట్టేది పోయి మొత్తం ట్యాక్స్ ఎగ్గొడుతున్నారు. సో అందువల్ల సో ఈ అగ్రిమెంట్ అనేది మార్చింది అనమాట గవర్నమెంట్. ఇండియా అండ్ మారిషస్ ఏంటిది అగ్రిమెంట్ అని మార్చింది అనమాట. కొంచెం మార్చి రాశారు అంతే. ఓకే, అంతకుమించి ఏం లేదు ఇలా చెప్పడానికి. నెక్స్ట్ యూరోపియన్ యూనియన్ అండ్ ఇండియా. సో ఇక్కడ యూరోపియన్ యూనియన్ అండ్ ప్లస్ ఇండియా, సో ఇద్దరు కలిసి ఒక అగ్రిమెంట్ లాంచ్ చేయడం అనేది జరిగింది. సో దేంట్లో? సో ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్యాటరీ రీసైక్లింగ్ లోపల. ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది వస్తున్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ పాడైపోయింది. ఇప్పుడు ల్యాప్టాప్స్ వచ్చాయి, స్మార్ట్ మొబైల్స్ వచ్చాయి, అవన్నీ పాడైపోతున్నాయి. పాడైపోయిన తర్వాత ఆ ఈ వేస్ట్, ఎలక్ట్రానిక్ వేస్ట్ ఏం చేస్తాం? మొత్తం ఎక్కడ పడేయాలి? మరి ఏం చేద్దాం? ఆ ఎలక్ట్రానిక్ వేస్ట్ అంతా కుప్పలుగా జమ అవుతుంది. ఎలక్ట్రానిక్ వేస్ట్ ఆ కుప్పలుగా జమ ఎలక్ట్రానిక్ వేస్ట్ అంతా ఏం చేయాలి? మరి ఎక్కడ పడేద్దాం? సో అందువల్ల ఆ బ్యాటరీస్ ఏవైతున్నాయో ఆ బ్యాటరీస్ కూడా ఏం చేయాల్సి ఉంటుంది? మనం రీసైక్లింగ్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసమే మనకి సో వీళ్ళు ఒక ఈవెంట్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇండియా EU అండ్ ట్రేడ్ టెక్నాలజీ కౌన్సిల్ వాళ్ళు కలిసి మనకి దీన్ని ఒక అగ్రిమెంట్ రాయాలనుకుంటున్నారు. ఫైనల్గా ఫ్యూచర్లో మనకి ఇండియా కానీ వీళ్ళు EU వాళ్ళు కలిసి ఈ బ్యాటరీ రీసైక్లింగ్ లోపల చిన్న స్మాల్ మీడియం సైజ్ స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయాలి. స్టార్టప్స్ని ఎంకరేజ్ చేసినప్పుడే అప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చినా కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ద్వారా ఈ బ్యాటరీస్ పాడైపోయిన తర్వాత ఆ బ్యాటరీస్ని కూడా ఏం చేయాలి? రీసైక్లింగ్ చేయాలి. ఒకవేళ బ్యాటరీస్ని రీసైక్లింగ్ చేయలేమనుకోండి, కుప్పలు తెప్పలుగా సమ్ మిలియన్ టన్స్ ఆఫ్ ఏంటిది మనకి ఈ వేస్ట్ ఎలక్ట్రిక్ వేస్ట్ ఏదైతే ఉందో, సో ఈ వేస్ట్ ఎలక్ట్రానిక్ వేస్ట్ మొత్తం కూడా కుప్పలు టెప్పలుగా జమ అయిపోతుంటుంది. దాన్ని ఏం చేయలేవు. కనీసం ఇంట్లో ప్రొడ్యూస్ అయ్యే చెత్త చెదారమన్నా బయోడిగ్రేడబుల్ అవుతుంది. అది ఏం బయోడిగ్రేడబుల్ కాదు. దాన్ని ఏం చేయాలో కూడా మనకు అర్థం కాదు. ఓకే, అందువల్ల వీళ్ళు ట్రై చేస్తున్నారు చేయని మనకి. దట్ ఈస్ ద ఇండియా EU. సో ఈ ఫోరం ఏదైతే ఉందో ఏప్రిల్ 2022లో మనకి న్యూఢిల్లీలో ఏర్పాటు చేయబడింది. ఈ టెక్నికల్ కౌన్సిల్, యూరోపియన్ యూనియన్ అండ్ ఇండియా టెక్నికల్ కౌన్సిల్ ఏదైతే ఉందో వీళ్ళు అంతా కూడా రీసైక్లింగ్ చేయడానికి కోసం చూస్తున్నారు. మరి ఎట్లయితే ఫ్యూచర్లో చూద్దాం. ప్రస్తుతానికి అయితే మనం చూద్దాం ఫ్యూచర్లో. సో కాకపోతే ఎగ్జామినేషన్లో ఏం అడుగుతారు సార్, మీరు ఏదో చెప్తారో అర్థం కాకుండా నీకు డౌట్ వచ్చు. ఎగ్జామినేషన్లో సింపుల్గా అడిగేది ఇదే, బ్యాటరీ రీసైక్లింగ్ కోసం మనము ఎవరితో టైఅప్ అవుతున్నాం అంటే యూరోపియన్ యూనియన్ తోటి. సో అందుకే ఇండియా యూరోపియన్ యూనియన్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ని మనం ఎస్టాబ్లిష్మెంట్ చేసాం. సో వాళ్ళు చూసుకుంటారు అనమాట ఫ్యూచర్లో మనం ఏం చేయాలి వీటి కథా కార్ఖానా అని చెప్పేసి. ఆల్రెడీ అయిపోయినట్టుందా? రొమేనియా బల్గేరియా చెప్పేసామా? ఓకే. Arunachal Sila Tunnel is recognized as India's highest tunnel by the International Book of the Honor. Sila Tunnel మీ అందరికి తెలుసు, అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుంది. సో దట్ ఈస్ లాంగెస్ట్ బైలైన్ టన్నెల్. సో 2 టన్నెల్స్ ఉంటాయి. ఇట్లా పోవడానికి ఒక టన్నెల్, ఓకేనా. సో అండ్ అప్వర్డ్ జర్నీకి ఒకటి, డౌన్వర్డ్ జర్నీకి కూడా, ఆన్వర్డ్ జర్నీ డౌన్వర్డ్ జర్నీకి ఒకటి, 2 ఇలా డబుల్ టన్నెల్ అనమాట మనకి. ఓకే, సో ఇది హైయెస్ట్లో ఉంది దాదాపు మనకి Sila Tunnel. So Arunachal Pradesh Sila Tunnel engineering marvel of the India's highest tunnel by the International Book of the Record. England, United Kingdom వాళ్ళు దీన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. దాదాపు ఎంత 13,000 ఆల్టిట్యూడ్ ఫీట్ హైట్ లో ఉందన్నమాట ఇది. సో అక్కడ కట్టడం జరిగింది. ఆస్ట్రేలియా టెక్నాలజీ తోటి మనకి కట్టడం అనేది జరిగింది బై ద సో దట్ ఈస్ పటేల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని నిర్మించడం జరిగింది. మనకి ఇక్కడ సిలా టన్నెల్ ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ లోనే ఇక్కడ మనకి కమింగ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ద అరుణాచల్ ప్రదేశ్ లో ఉంటుంది. సో అస్సాం నుంచి మనకి అరుణాచల్ ప్రదేశ్ని కనెక్ట్ చేస్తూ ఈ టన్నెల్ ఉంటుంది. ఓకేనా, ఈ టన్నెల్ గురించి మనం చాలాసార్లు మాట్లాడుకోవడం చెప్పింది. సో మనకి ఆస్ట్రేలియన్ టెక్నాలజీ తోటి దీన్ని నిర్మించడం జరిగింది. టన్నెల్ 1 980 కిలోమీటర్లు ఉంటుంది. అండ్ వైల్ టన్నెల్ 2 అనేది మనకి 1.55 కిలోమీటర్స్ లాంగ్ అనేది ఉంటుంది మనకి టన్నెల్ 1 అండ్ ద టన్నెల్ 2. ఓకేనా.
ఓకే. సో వర్చువల్ ఇనాగ్రేటెడ్ బై ద వాట్ నరేంద్ర మోదీ ఆన్ ద March 9th of 2024 రోజు శిలా టన్నెల్ని ఇనాగ్రేట్ చేయడం అనేది జరిగింది. ఓకే, ఇంకా శిలా టన్నెల్ పూర్తిగా కంప్లీట్ కాలేదు, బట్ ఎనీవే సో ఉన్న దాంట్లో ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఎలక్షన్ స్టంట్ కాబట్టి. టన్నెల్ 1 అండ్ టన్నెల్ 2 రెండు 980 meters లాంగ్ సింగిల్ ట్యూబ్ టన్నెల్, అండ్ టన్నెల్ 2 ఈజ్ అబౌట్ 155 meter లాంగ్ ట్విన్ ట్యూబ్ టన్నెల్. ఓకే, ట్యూబ్స్ అంటే ఇవి అనమాట. సింగిల్ ట్యూబ్ అంటే ఇలా ఒక ట్యూబే ఉంటుంది అనమాట, ఇలా ఒక ట్యూబ్ ఉంటుంది. అండ్ ట్విన్ టన్నెల్స్ అంటే ఇలా ట్యూబ్ ఉంటుంది కదా, ఇలా టన్నెల్స్ ఉండి అండ్ దీంట్లో ఇలా ఉంటుంది అనమాట. మళ్ళీ ఇట్లా పోవచ్చు అండ్ ఇట్లా రావచ్చు అనమాట. ఇట్లా ఉంటాయి రెండు టన్నెల్స్. ఇది సింగిల్ ట్యూబ్, ఇది మనకేంటి ట్విన్ ట్యూబ్ టన్నెల్స్ అని చెప్తుంటాం మనం. ఆస్ట్రేలియన్ టన్నెలింగ్ మెథడ్స్ తోటి దీన్ని కట్టడం అనేది జరిగింది. ఎవరు? పటేల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ వాళ్ళు కట్టింది. ఎంత 13,000 feet హైట్ లో ఉంటుంది ఫ్రమ్ ద వాట్ సీ లెవెల్. సో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ ద హానర్ లండన్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ హానర్. ఓకే, గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కాదు, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కాదు. ఎగ్జామినేషన్ లో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అని ఇస్తే కరెక్ట్ పెట్టారు. ఇది ఏంది గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కాదు. మనకి చిన్నప్పటి నుంచి మైండ్ లో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కాదు, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ హానర్. ఓకే, రికగ్నైజ్ ఇండియాస్ హైయెస్ట్ టన్నెల్ ఇంటర్నేషనల్ అయితే 13,000 feet హైట్. ఓకేనా. China emerged as the largest trading partner of the India in 2024 with $118 billion according to the GTRI report. GTRI report that is given by the Global Trade Research అనే ఒక ఆర్గనైజేషన్ ఎప్పుడు దాని మీద రీసెర్చ్ చేస్తుంటది. సో GTR గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ అనే ఆర్గనైజేషన్ ఇవ్వడం జరిగింది. దాదాపు $118 billion తోటి మనకి ఈ చైనా మనకి ఇండియాతో హైయెస్ట్ బిజినెస్ చేస్తున్నటువంటిది రెండు. నెక్స్ట్ కనుక తీసుకుంటే యునైటెడ్ స్టేట్స్ అనేది సెకండ్ లార్జెస్ట్ పార్ట్నర్ అని చెప్తుంది. సో $118 billion తోటి మనకి ఇండియా అనేది ఎవరితో ఎక్కువ వ్యాపారం చేస్తుంది? చైనాతో లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్. అండ్ సెకండ్ లార్జెస్ట్ పార్ట్నర్ కనుక తీసుకుంటే $118.3 billion తోటి ఎవరున్నారు? యుఎస్ఏ. స్మాల్ చేంజ్ మాత్రమే ఉంది. సో ఇక్కడ చైనా అనేది సో ఫస్ట్ ఉంటే మనకి యుఎస్ అనేది సెకండ్ ఉంది ఫర్ ద విచ్ ఇయర్ 2023 and 24 ఇయర్ కి ఇలా ఉంది మనకి. Okay, China replaced the USA to become the India's largest trade partner after the gap of the 2 years. ఓకేనా. అంతకుండా 2022-23 సంవత్సరాలలో తీసుకుంటే మనకి యూఎస్ఏనే లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఆఫ్ ద ఇండియా ఉండేది, కానీ ఇప్పుడు చైనా ఈజ్ బికేమ్ ద ఫస్ట్ లార్జెస్ట్ పార్ట్నర్ విత్. కానీ ఎవరి రిపోర్ట్ ప్రకారం అనేది ఇంపార్టెంట్. ఎవరి రిపోర్ట్ ప్రకారం? గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం, గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మనకు లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ ఇండియా తోటి వ్యాపారం చేస్తున్నటువంటి అత్యధికంగా వ్యాపారం చేస్తున్న దేశం ఏది? చైనా. యూఎస్ఏ సెకండ్, జస్ట్ మైనర్ డిఫరెన్స్ మాత్రమే ఉంది అనమాట. ఓకే, సో ఇండియా ఎక్స్పోర్ట్స్ టు చైనా ఇంక్రీజ్ టు 116 బిలియన్. ఇండియా ఎక్స్పోర్ట్స్ అనేది చైనాకి పెరగడం జరిగింది. ఎక్కువ మొత్తంలో ఎక్స్పోర్ట్ తీసుకుంటే ఐరన్ ఓర్ కానీ, కాటన్ కానీ, ఫ్యాబ్రిక్స్ కానీ, స్పైసెస్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కానీ ఇవన్నీ పెరగడం జరిగింది. ఇండియాస్ ఇంపోర్ట్స్ టు చైనా ఆల్సో ఇంక్రీజ్డ్ బై $1.7 billion ఆఫ్ ద ఇంపోర్ట్స్ కూడా పెరిగినాయి మనకి. ఓకే, చైనా దేశంలో కూడా ఇంపోర్ట్స్ అనేది పెరిగింది. సరే, ఇంత డాటా మనకి అవసరం లేదు, బట్ ఎగ్జామినేషన్లో పెద్దగా అడగాడు, జస్ట్ మీకు ఐడియా కోసం. ఓకే, నెక్స్ట్ అమెరికాతో తీసుకుంటే ఇలా అమెరికాతో మన వ్యాపారం తగ్గిపోయింది మనకి. సో అమెరికాతో ఎంత చేస్తాం మనం? 1.11 సెకండ్ ఇది. సో అమెరికాతో చేసినప్పుడు మనకి సో ఇండియా ఎక్స్పోర్ట్స్ అనేవి అమెరికాకి తగ్గిపోయినాయి. సో అలాగే ఇంపోర్ట్స్ కూడా తగ్గిపోయినాయి. అమెరికా ఇంపోర్ట్ చేసుకునేవి కూడా తగ్గిపోయినాయి. మన ఎక్స్పోర్ట్స్ అనేవి డిక్రీజ్ అయిపోయినాయి. ఇంపోర్ట్స్ అనేది 20% తగ్గిపోయినాయి. ఎక్స్పోర్ట్స్ అనేది సో ఇంత తగ్గిపోయినాయి మనకి. సో మనం అమెరికా తోటి పెద్దగా చేయట్లేదు, తగ్గిపోయినాయని మనకి డాటా అనేది చెప్తూ ఉంది మనకి. ఓకే, నెక్స్ట్ వాళ్ళ తర్వాత నెక్స్ట్ ఎవరు అంటే మనకి సో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేది థర్డ్ లార్జెస్ట్ పార్ట్నర్, అండ్ ఫాలోడ్ బై ద రష్యా, అండ్ దెన్ ఫాలోడ్ బై ద సౌదీ అరేబియా అండ్ సింగపూర్ అనేటివి ఇవి నెక్స్ట్ పార్ట్నర్స్ అన్నమాట మనకి టోటల్ గా. ఓకేనా, ఫస్ట్ చైనా, సెకండ్ యుఎస్ఏ, థర్డ్ అయితే యుఏఈ. సో యుఏఈ అయితే $83 billion తోటి యుఏఈ అనేది, ఫాలోడ్ బై ద రష్యా $65 billion. సో $65 billion తోటి ఏముంది మనకి? రష్యా అనేది ఉంది. ఓకే, మీకు ఇంత ఫ్రీగా ఇచ్చి మేము చెప్తేనే మీకు చదవడానికి కష్టంగా ఉంటుంది. అట్లాంటిది మేము డాటా కలెక్షన్ చేయడానికి ఇంత నాన్ స్టాప్ చెప్పి మాట్లాడడానికి ఇవన్నీ చేస్తే మా ఎఫర్ట్స్ని మీరు ఎవరు రికగ్నైజ్ చేయరు. మీకు ఏంటిది? మీకు అనుకున్నది మీకు కావాలి. ఇది స్టూడెంట్ మైండ్ సెట్ ఇట్లనే ఉంటుంది. నేను ఓపెన్గా చెప్తున్నాను, మీరు నన్ను తిట్టుకున్నా నో ప్రాబ్లం. మీకు ఏంటిదంటే మీకు కావాల్సింది ఇస్తే మంచోడు, లేకపోతే లేదు, వేస్ట్ కట్టరా అనుకుంటుంది మనసులో, అంతే కదా.
అది ఏ స్టూడెంట్ అయినా అంతే అనుకోండి. సో బట్ చెప్తున్నా మీకు ఏంటంటే మా ఎఫర్ట్స్ కూడా తెలవాలి కదా, మీకు చూడడానికి ఇంత కష్టం ఉంటుంది, అబ్బా 2 గంటలు చూడాలన్నా, అబ్బా ఇన్ని గంటలు గుర్తుపెట్టుకోవాలన్నా, అండ్ మీకే అట్లా ఉంటే ఈ డాటా ప్రిపేర్ చేయడానికి, డాటా కలెక్ట్ చేయడానికి, డాటా అనాలిసిస్ చేయడానికి ఇవన్నీ మాకు ఎన్ని రోజులు పట్టి ఉండాలి? మీకు 2 గంటలు రెడీమేడ్కి ఇస్తే చూడడానికి నొప్పి లేస్తుంది మనకి. ఓకే, ఇది ఓపెన్ ఫ్యాక్ట్, నేను ఏదో ఆవేశంతో అలా ఏం చెప్పట్లేదు, దిస్ ఇస్ ద వాట్ ఓపెన్ ఫ్యాక్ట్. ఓకే, అండ్ నా క్లాసెస్ అయితే ఓన్లీ సీరియస్ స్టూడెంట్స్ మాత్రమే చూస్తారు, మిగతా వాళ్ళు ఎవరు చూడరు. ఎందుకంటే సీరియస్ స్టూడెంట్స్కి మాత్రమే సబ్జెక్ట్ కావాలి, ఓపిక ఉండాలన్న ఉంటుంది, వాళ్ళు మాత్రమే చూస్తారు. నెక్స్ట్ గూగుల్ లాంచ్ చేసే వాట్ గూగుల్ వ్యాలెట్ ఫర్ ద వాట్ ఆండ్రాయిడ్ యూజర్స్ ఇన్ ఇండియా. గూగుల్ వ్యాలెట్ అనేది లాంచ్ చేశారు, దీంట్లో నువ్వు అన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఏంటిది, నీ కార్డ్స్ కానీ, బస్ టికెట్స్ కానీ, ఐడి కార్డ్స్ కానీ, ఏం కావాలో అవన్నీ స్టోర్ చేసుకోవచ్చు అనమాట నీకు. ఓకేనా. నెక్స్ట్ వన్ మహీంద్రా అండ్ మహీంద్రా. సో మినిస్ట్రీ ఆఫ్ ద వాట్ ఏంటిది, మనకి స్కిల్ ట్రైనింగ్ కోసం మనకి, సో ఇది మినిస్ట్రీ ఆఫ్ ద స్కిల్ డెవలప్ వీళ్ళు కానీ అండ్ మహీంద్రా కానీ, సో వీళ్ళు టైఅప్ అయినారు అనమాట మనకి. సో మనకి స్కిల్ ట్రైనింగ్ ఇవ్వడానికి కోసం, ఎవరికి, ఉమెన్కి స్కిల్ ట్రైనింగ్ ఇవ్వడానికి కోసం మనకి మహీంద్రా అండ్ స్కిల్ ట్రైనింగ్, నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్తో టైఅప్ అయ్యారు. సో హైదరాబాద్లో ఒకటి అండ్ నోయిడాలో ఉత్తరప్రదేశ్లో ఏదైతే ఉందో దాంట్లో ఉమెన్కి ఎక్కువ మొత్తంలో డ్రోన్ టెక్నాలజీలో ట్రైనింగ్ ఇవ్వడానికి కోసం మనకి మహీంద్రా అనేది టైఅప్ అవ్వడం అనేది జరిగింది. దాదాపు 500 ఉమెన్కి సో మనకి డ్రోన్ ట్రైనింగ్ ఇవ్వడానికి కోసం సో మహీంద్రా వాళ్ళు టైఅప్ అవ్వడం అనేది జరిగింది. ఒకటి హైదరాబాద్లో అండ్ నోయిడా ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో సో అక్కడ మహీంద్రా వాళ్ళు డ్రోన్స్కి ట్రైనింగ్ ఇస్తారంట, ఎవరికి, ఉమెన్కి. ఫోన్పే కొలాబరేట్స్ విత్ లంకాపే టు ప్రమోట్ ద యూపీఐ పేమెంట్స్ అని. ఫోన్పే ఆఫ్ ద, సో ఇది బెంగళూరు బేస్డ్ ఫోన్పే అండ్ శ్రీలంకలో ఉన్న లంకా పేమెంట్స్ ఇదేంటిది, సో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ద శ్రీలంక తోటి ఏంటిది యూపీఐ పేమెంట్స్ని ప్రమోట్ చేయడానికి కోసం టైఅప్ అవడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇండియన్ ఆర్మీ అండ్ ద పునీత్ బలానా గ్రూప్ పార్ట్నర్ టు లివ్ ద వాట్ ఇండియాస్, సో దట్ ఈస్ అ కాన్స్టిట్యూషన్ పార్క్ ఇన్ పూణే. కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక పార్క్ డెవలప్మెంట్ చేశారు. కాన్స్టిట్యూషన్కి సంబంధించినట్టు అన్ని ఆ పార్క్లో రాయడం జరిగింది. డెవలప్డ్ బై ద వాట్ ఇండియన్ ఆర్మీ ఇండియా. సో పునీత్ బాలాన్ గ్రూప్ వాళ్ళు కలిసి వీళ్ళు దీన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది ఇక్కడ. సో పూణేలో లాంచ్ చేయడం జరిగింది కాన్స్టిట్యూషన్ పార్క్ అనమాట. అంటే అక్కడ అదే కాన్స్టిట్యూషన్కి సంబంధించిన బొమ్మలు ఉంటాయి అనమాట పార్క్లో. నువ్వు కూడా తిరుగుకుంటూ అంబేద్కర్ ఏం చెప్పిండు, దాదాబాయి ఏం చెప్పిండు, జవహర్లాల్ నెహ్రూ ఏం చెప్పిండు, నువ్వు కూడా కాన్స్టిట్యూషన్ దగ్గర సెల్ఫీ తీసుకొని వి ద పీపుల్ ఆఫ్ ఇండియా సోలెమ్లీ రిజాల్వ్డ్ ఇన్ టు ద వాట్ సో అండ్ సో XYZ. ఓకే, నెక్స్ట్ మజగావ్ డాక్. సో మజగావ్ డాక్ అనేది ఎక్కడ ఉంది మనకి, మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ అనేది ఇండియాలో లార్జెస్ట్ షిప్ బిల్డర్స్ ఎక్కడ ఉంటుంది మనకి, ముంబైలో ఉంటుంది. ఓకే, మజగావ్ డాక్. సో మజగావ్ డాక్ అనేది 250th ఫౌండేషన్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరిగింది. ఇది మజగావ్ డాక్ కంప్లీట్ అయితే వాట్ 250. సో జస్ట్ ఇది మీకు ఐడియా కోసం. సో మజగావ్ డాక్ ఎక్కడ ఉందని అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాడు మనకి. సో మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ అనేది ఇక్కడ ముంబైలో ఉంటుంది. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఎక్కడ ఉంటుంది, కోల్కతాలో ఉంటుంది మనకి. నెక్స్ట్ యుఎన్స్ ఫస్ట్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ద వాట్ డిపిఐ అంటే ఇక్కడ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనకి ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది, ఇంటర్నెట్ ఎవరైనా వాడుకోవచ్చు లైక్ దట్. సో ఈ ఆన్లైన్ టెక్నాలజీని పబ్లిక్కి అందరికీ ఓపెన్గా అవైలబిలిటీ ఉండాలి. సో అలాంటి వాటిని ఏమంటాం, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం. దీనికి ఎగ్జాంపుల్ ONDC. ఓకే, సో ONDC అనేది మనకి ఓపెన్ నెట్వర్క్ సో ఏదైతే ఉందో అది ONDC అనేది ఎగ్జాంపుల్. ఇప్పుడు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఆన్లైన్ టెక్నాలజీ అనేది పబ్లిక్, రోడ్ ఉంది, రోడ్ అనేది కూడా పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అందరికీ అవైలబిలిటీ ఉంటుందా లేదా, అట్లాగే ఆన్లైన్ టెక్నాలజీ కూడా అందరికీ అందుబాటులో ఉండాలి. అర్థమవుతుందా? సో అట్లా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం డెవలప్మెంట్ చేయాలి. దానికి సంబంధించి ఫస్ట్ మీటింగ్ అనేది కండక్ట్ చేసింది ఎవరు, యునైటెడ్ నేషన్స్ కండక్ట్ చేసింది. ఎవరు చెప్తే కండక్ట్ చేసింది, ఇండియా డైరెక్షన్లోనే కండక్ట్ చేసింది. సో దట్ ఈస్ ఇండియాస్ లీడర్షిప్. సో ఇన్ ద న్యూయార్క్లో జరిగింది కాన్ఫరెన్స్ అనేది. దాని పేరు ఏంటిదంటే ఇక్కడ చూడండి, సిటిజన్ స్టాక్ అండ్ ద డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రాన్స్ఫర్మేటివ్ అండ్ టెక్నాలజీ ఫర్ ద సిటిజన్స్. ఎందుకు మన ఇండియా డైరెక్షన్లో చేశారంటే, మన ఇండియాలో G20 కాన్ఫరెన్స్ జరిగినప్పుడు ఇండియా అనేది దీని మీద గుచ్చి చెప్పింది, ప్రపంచ దేశాలన్నీ కూడా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్మెంట్ చేయాలి. అంటే ఆన్లైన్ టెక్నాలజీ అనేది అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి, పబ్లిక్ అందరికీ యూజ్ అయ్యారు. ఇప్పుడు రోడ్లు పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందరూ యూజ్ చేసుకోవచ్చా లేదా, రోడ్లు అనేటివి అందరూ యూజ్ చేసుకోవచ్చా లేదా, వాటర్ అన్ని యూజ్ చేసుకోవచ్చా లేదా గవర్నమెంట్వి. సో అట్లనే పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి. సో దానికోసం ఈ సమ్మిట్ అనేది న్యూయార్క్లో ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ సమ్మిట్ యొక్క థీమ్ కూడా ఏంటిదంటే, మనకి G20 యొక్క థీమ్ ఏంటిది మనకి ఇదే కదా. సో వసుదైక కుటుంబం, 1 ఎర్త్ 1 ఫ్యామిలీ 1 ఫ్యూచర్ అనే థీమ్ తోటి సెలబ్రేట్ చేస్తామా లేదా, సెప్టెంబర్ 2020 G20 సమ్మిట్. సో ఈ సమ్మిట్ కూడా సో అదే థీమ్ తోటి సెలబ్రేట్ చేస్తాం. ఏంటిది, వసుదైక కుటుంబం అనే థీమ్ తోటే సెలబ్రేట్ చేస్తాం. దట్ ఈస్ సిటిజన్ స్టాక్ ఇనిషియేటివ్ పేరుతోటి. ఓకేనా. సో దేనిపైన, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన. దిస్ వాజ్ ద వాట్ యుఎన్స్ ఫస్ట్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ద డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అర్థమవుతుందా? సో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నెక్స్ట్
Ministry of the Mines signed a memorandum of understanding with the Shakti Sustainable Energy Foundation for opening of the Critical Minerals Summit in the New Delhi. So Critical Minerals Summit అనేది న్యూ ఢిల్లీలో జరిగిందనమాట. సో అక్కడ వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ ఒక అగ్రిమెంట్ రాసుకున్నారు. ఎవరికి? శక్తి మినరల్స్ తోటి ఒక అండర్స్టాండింగ్ రాసుకున్నారు. సరే వాళ్ళతో అగ్రిమెంట్ రాసుకుంటే మనకి ఎందుకు కానీ అది అవసరం లేదు. మనకు కావాల్సింది ఏంటిదంటే ఈ పాయింట్ ఇది. సో క్రిటికల్ మినరల్స్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఢిల్లీలో జరిగింది. సో క్రిటికల్ మినరల్స్ సమ్మిట్ ఢిల్లీలో జరిగింది కదా. సో ఈ క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటిది అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇది ఢిల్లీలో మనకి సమ్మిట్ జరిగింది 29th ఏప్రిల్ నుంచి 30th వరకు. ఇది క్రిటికల్ మినరల్స్ సమ్మిట్. అయితే యాక్చువల్గా చాలా సార్లు ఎగ్జామ్లు అడుగుతుంటే క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటిదని అడగడానికి ఛాన్స్ ఉంది మనకి ఎగ్జామినేషన్ లో. సో దర్ ఎట్ ద సమ్మిట్ ఈ సమ్మిట్ లోపల 8 కీ మినరల్స్ గురించి డిస్కస్ చేశారు, విచ్ ఆర్ ఐడెంటిఫైడ్ ద కీ ఫోకస్ ఏరియాస్. క్రిటికల్ మినరల్స్ అంటే అవి ఫ్యూచర్ లో చాలా అవసరం. అతి తక్కువగా అవైలబిలిటీ ఉంటాయి కానీ వాటి యూజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దాంట్లో తీసుకుంటే ఇక్కడ పొటాష్, గ్లూకోనైట్ కానీ, లిథియం కానీ, లిథియం రేర్ ఎర్త్ మెటల్స్ అండ్ క్రోమియం కానీ, ప్లాటినం గ్రూప్ కానీ, గ్రాఫైట్ కానీ, టంగ్స్టన్ అసోసియేటెడ్ విత్ గ్రాఫైట్ కానీ, రేర్ ఎర్త్ కానీ, వెనాడియం కానీ ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువ మొత్తంలో ఈ 8 మినరల్స్ ని ఐడెంటిఫై చేశారనమాట. ఈ 8 మినరల్స్ అనేది ఫ్యూచర్ లో మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ కి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ ని డెవలప్మెంట్ చేయడానికి 8 మినరల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందువల్ల సో వీటిని ఎక్కువ మొత్తంలో వీటిని ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది, డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. వేరే దేశాల నుంచి అగ్రిమెంట్ రాసుకొని వాటన్నిటిని కూడా మన ఇండియాకి తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది అన్నమాట. ఓకేనా? సో రైట్. నెక్స్ట్ వన్, వెస్టర్న్ కమాండ్ ఆఫ్ గగన్ స్ట్రైక్. గగన్ స్ట్రైక్ అనేది మనకి మిలిటరీ ఎక్సర్సైజ్ అన్నమాట. మనకి పంజాబ్ లో జరిగింది. 3 day మిలిటరీ ఎక్సర్సైజెస్ పంజాబ్ లో జరిగింది. ఎవరెవరు? అంబాలా హర్యానాలో సో బేస్డ్ కాంగ్రా కాప్స్ కానీ అండ్ ఇండియన్ ఆర్మీ ఆఫ్ ద వెస్టర్న్ కమాండ్ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గగన్ స్ట్రైక్ 2 అనేది మనకి పంజాబ్ లో జరిగింది అనమాట. జస్ట్ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారనమాట అంతే. ఓకేనా? సో దీంట్లో అపాచీ హెలికాప్టర్స్, అడ్వాన్స్ హెలికాప్టర్స్ ఇవన్నీ తోటి ఏం చేస్తారు వాళ్ళు ట్రయల్ వర్షన్ చేసుకుంటూ ఉంటారు కదా, అవి అనమాట గగన్ శక్తి. నెక్స్ట్ అపాయింట్మెంట్స్ కనుక తీసుకుంటే చాడ్ దేశానికి ఎవరు? మహమ్మద్ దెబే. సో మహమ్మద్ దెబే ఈజ్ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద చాడ్. ఓకే, సో దిస్ ఇలా గుర్తుపెట్టుకోండి. సిడి చాడ్, డి ఎవరు? ఈ చాడ్ దేశము, దానికి ఎవరు? మనకి డెబి, చాడ్ డెబి. ఓకేనా? చాడ్కి ఎవరు అయ్యారు? డెబి అయ్యాడు. సిడి. ఓకేనా? నెక్స్ట్ పిఎం డెసిగ్నేట్ ఫర్ ద థర్డ్ క్రొయేషియా దేశానికి 3వసారి మనకి ప్రైమ్ మినిస్టర్ గా అవడం జరిగింది. 3rd కాన్సిక్యూటివ్ టర్మ్ క్రొయేషియాకి ఎవరు? ఆండ్రేజ్. సో ఆండ్రేజ్ మనకి ఏ దేశానికి? సో మనకి సో ANC ఆండ్రేజ్. సో ఆండ్రేజ్ అనేది ఏ దేశానికి? మనకి క్రొయేషియా దేశానికి మనకి 3rd కాన్సిక్యూటివ్ టర్మ్ గా ప్రెసిడెంట్ గా అపాయింట్ అవ్వడం అనేది జరిగింది. 2016 నుంచి ఇదనే సర్వ్ చేయడం అనేది జరుగుతుంది. ఏ దేశానికి? క్రొయేషియా దేశానికి ఎవరు? ఆండ్రేజ్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి లూయి సబాండా రీఎలెక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద డొమినికన్ రిపబ్లిక్. సో డొమినికన్ రిపబ్లిక్ కి 2nd టర్మ్ గా ఎలెక్ట్ అవ్వడం అనేది జరిగింది. మనకి ఎవరు? ఇతని పేరు పూర్తిగా లూయిస్ డోరోరో అబాడారా కొరోనా మొత్తం ఉంది. ఇదంతా మనకి ఎడ గుర్తుంటుంది. సో సిఓకో డోకోమో టైప్ లో గుర్తుపెట్టుకో, డొకోమో టైప్ లో. ఓకేనా? సో డొకోమో టైప్ లో తీసుకోండి, లేక డొకో అని గుర్తుపెట్టుకో. అండ్ ఇక్కడ డొమినిక్ అండ్ ఎవరు? వీని పేరు ఇక్కడ ఈ లాస్ట్ గుర్తుపెట్టుకోండి అయిపోతుంది. కరోనా. ఓకేనా? సిఓ కరోనా ఏ దేశానికి? డొమినిక్ అయ్యాడు. సో సిఓ సో కరోనా డొమినిక్ రిపబ్లిక్. కరోనా ఏ దేశానికి? డొమినిక్ రిపబ్లిక్. కరోనా ఏ దేశానికి? డొమినిక్ రిపబ్లిక్. సిఓ. నెక్స్ట్ ఇబ్రాహిం రైసీ. సో దట్ ఈస్ ఇరాన్స్ 8th ప్రెసిడెంట్ డైడ్ ఇన్ ద హెలికాప్టర్ క్రాష్ లో మొన్న చనిపోవడం జరిగింది. మీరు అందరు న్యూస్ లో చూసుకుంటారు. దెన్ ద ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ మక్బీర్ సో బికేమ్ ద ఇంటీరియం ప్రెసిడెంట్ ఇన్ ద ఇరాన్ ఫర్ ద 50 days. ఓకే, నెక్స్ట్ 50 రోజుల పాటు ఇతను కొనసాగుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందని తర్వాత చూద్దాం మనం. సో ఇప్పుడైతే ఎవరు? మొహమ్మద్ మక్బీర్ ని మనకు అపాయింట్ చేయడం జరిగింది ఇరాన్ ప్రెసిడెంట్ గా. నెక్స్ట్ ఇతను ఎవరు? అలైన్ సో ఆఫ్ ద బెనిన్ యాజ్ ద న్యూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ మల్టీ పార్ట్నర్స్ ట్రస్ట్ ఫండ్ ఆఫీస్. సో ఇదేమో ఆర్గనైజేషన్ అంట, ఇది ఎక్కడ ఉందో కూడా ఎవరికి తెలియదు. సో బట్ ఎనిమిది రట్టమానం. సో మల్టీ పార్ట్నర్ ట్రస్ట్ ఆఫీస్, దానికి ఎవరు? అలైన్ అని అతను సో ప్రెసిడెంట్ గా అపాయింట్ అవ్వడం జరిగిందంట. మరి ఇది వాస్ట్ క్వశ్చన్, బట్ ఏం రాకపోవచ్చు ఎగ్జామినేషన్ లో, బట్ ఐడియా కోసం అంతే. నెక్స్ట్ పుతిన్ అపాయింటెడ్ ద సో ప్రైమ్ మినిస్టర్ ఎవరిని? సో మిఖిల్ మిషుతిషి. ఓకేనా? మైకెల్ మిషుస్తిన్ ని ప్రైమ్ మినిస్టర్ గా అపాయింట్ చేయడం జరిగింది. పుతిన్ అనంతరం 5వసారి ప్రెసిడెంట్ అయ్యాడు పుతిన్. సో పుతిన్ 5వసారి ప్రెసిడెంట్ అయ్యాడు. ఇప్పుడు మనకి ఎవరు ప్రైమ్ మినిస్టర్ గా ఎవరిని అపాయింట్ చేశారు? ఎవరిని? మైకెల్ ఆఫ్ ద రష్యా. So Michael Mishustin as Russian President Vladimir Putin appointed Michael Mishustin as our Prime Minister.
ఓకే, రీప్లేస్ ద వాట్, సో డ్మిట్రీ మెద్వెదేవ్. ఇంతకుముందు డ్మిట్రీ మెద్వెదేవ్ ఉండే, అతను రీప్లేస్ చేసి ఇతన్ని అపాయింట్ చేయడం అనేది జరిగింది. ఎవరిని? మైకెల్ని. నెక్స్ట్ స్కాట్లాండ్ పార్లమెంట్ ఎలెక్టెడ్ ద జాన్ స్విమ్మే యాజ్ అవార్డ్ న్యూ ఫస్ట్ మినిస్టర్ అన్నాడు. న్యూ ఫస్ట్ మినిస్టర్ ఎందుకంటారంటే ఈ స్కాట్లాండ్ అనేది మనకి బ్రిటన్లో, గ్రేట్ బ్రిటన్లో పార్ట్, అంటే వీళ్ళకి ఇండిపెండెన్స్ ఉంటుంది కానీ వీళ్ళు వేరే దేశం కాదనమాట. సో అందువల్ల ప్రైమ్ మినిస్టర్ అనకుండా వీళ్ళని ఏమంటారంటే న్యూ ఫస్ట్ మినిస్టర్ అని చెప్తుంటాం. స్కాట్లాండ్ వాళ్ళని రూల్ చేసుకునే ఫ్రీడమ్ ఉంది కానీ పార్ట్ ఆఫ్ ద వాట్ బ్రిటన్ అనమాట. అందువల్ల ప్రైమ్ మినిస్టర్ ఒకటే ఉంటారు బ్రిటన్కి. ప్రైమ్ మినిస్టర్ మనకి ఋషి ఉన్నాడు కదా, సో వాళ్ళతో పార్ట్, అందువల్ల వీళ్ళకి ఫ్రీడమ్ ఉంటుంది కాబట్టి అందుకోసం ప్రైమ్ మినిస్టర్ అని పేరు పెట్టి పిల్లరు. ఏమన్నా న్యూ ఫస్ట్ మినిస్టర్ అని పిలుస్తారు అనమాట. ఎవరికి? స్కాట్లాండ్ కి. దట్ ఈస్ ద 7th ఫస్ట్ మినిస్టర్ ఆఫ్ ద ఏంటిది స్కాట్లాండ్ కి ఎలక్ట్ అవ్వడం అనేది జరిగింది. ఎవరు? జాన్ స్విమ్మే. నెక్స్ట్ లారెన్స్ బికమ్స్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద వాట్ సింగపూర్. సింగపూర్ దేశానికి సంబంధించి న్యూ ప్రైమ్ మినిస్టర్ గా మనకి 4th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద వాట్ సింగపూర్ ఎవరు? లారెన్స్. సో లారెన్స్ వాంగ్ బికేమ్ ద వాట్, సో దట్ ఈస్ ద 8th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద వాట్ సింగపూర్. ప్రభోవో లాస్ట్ మంత్ లో చెప్పాము మనకి. ప్రభోవో ఇండోనేషియా ప్రెసిడెంట్ పేరు ఏంటి? ప్రభా అని చెప్పాం కదా, ప్రభోవో. సో ఇక్కడ మాట్లాడుతున్నది ఏంటి? సింగపూర్కి ఎవరికి వచ్చారు మనకి? లారెన్స్. సో ఓకేనా, లారెన్స్ అనేవాడు ఏం చేస్తాడు మనకి తెలుసు కదా, సింగర్ డాన్సర్ అన్ని అతనే చేస్తాడు కదా లారెన్స్. సో లారెన్స్ ఏంటిది మనకి? సింగపూర్. ఓకే, నెక్స్ట్ సో తైవాన్ దేశానికి సంబంధించి సో దట్ ఎవరు ఉన్నారు మనకి? విలియం లాయ్ చింగ్ ఏంటిది మనకి? సో సక్సీడెడ్ ద తాయ్వాంగ్ యాజ్ ద వాట్ ఫస్ట్ ఫీమేల్ హెడ్ ఆఫ్ ద వాట్ స్టేట్. లాస్ట్ ఇయర్ తీసుకుంటే సో ఇంగ్ వెన్ ఎవరైతే ఉన్నారో ఏమైనా ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఏమయ్యారు తైవాన్ దేశానికి అవ్వడం అనేది జరిగింది. ఓకేనా, సో ఇప్పుడు మనకి సో ఆమె తాయ్ సింగ్ వెన్ రీప్లేస్ చేస్తూ ఎవరు వచ్చారు మనకి? విలియం లాయ్ చింగ్ రావడం జరిగింది. విలియం లాయ్ చింగ్ సో యాజ్ వాట్ తైవాన్ ప్రెసిడెంట్ గా అవ్వడం అనేది జరిగింది. దీనికి తైవాన్ దేశానికి ప్రెసిడెంట్ గా అయ్యాడు మనకి. నెక్స్ట్ ఆస్ట్రేలియా ఉజ్బెకిస్తాన్ కన్ఫర్మ్డ్ ద వాట్ హోస్ట్ ఫర్ ద వాట్ AFC ఉమెన్ ఏషియా కప్ 2026 అండ్ ద 2029. సో దట్ ఇస్ ఆస్ట్రేలియా అండ్ ఉజ్బెకిస్తాన్ దీని యొక్క ఫుట్బాల్ కప్ అనమాట. ఏంటి? ఉమెన్స్ ఏషియా ఫుట్బాల్ కప్ అనేది ఇద్దరు కన్ఫర్మ్ అవ్వడం అనేది జరిగింది. సో మనకి 2026లో ఆస్ట్రేలియా అండ్ 2029లో ఉజ్బెకిస్తాన్ లో మనకి సో ఏషియా ఉమెన్ కప్స్ అనేది జరుగుతాయి. రికమెండేషన్స్ ఆఫ్ ద వాట్ ఫుట్బాల్ కమిటీ రికమెండేషన్ ప్రకారం ఈ రెండు దేశాలలో ఏమవుతుంది మనకి ఫ్యూచర్ లో ఏషియా ఉమెన్స్ కప్ జరగబోతుంది. ఇది ఫుట్బాల్ కు సంబంధించినటువంటి ఏషియా ఉమెన్స్ కప్ అనేది జరగబోతుంది. ఓకే, Australia to co-host the what that Women's World Cup in 2023 set to Asia Cup for the what second. Australia previously hosted in the what Women's Asia Cup in 2006. అంతకుముందు ఉమెన్ 2006 లో హోస్ట్ చేయడం జరిగింది ఆస్ట్రేలియా. ఇప్పుడు జరుగుతుంది మనకి, ఆ తర్వాత ఫ్యూచర్ లో కూడా జరగబోతున్నాయి. నెక్స్ట్ వన్, బ్రెజిల్ డిక్లేర్డ్ FIFA ఉమెన్ వరల్డ్ కప్ ఫర్ ద 2027 లో బ్రెజిల్లో జరగబోతుంది మనకి. ఇది మనకి ఫిఫాది, ఏషియాది కాదు, ప్రపంచం మొత్తం ఆడేది. ఏషియాది వేరేది, ప్రపంచం మొత్తం ఆడేది బ్రెజిల్. సో బ్రెజిల్ డిక్లేర్డ్ టు ద హోస్ట్ ఆఫ్ ద FIFA ఉమెన్స్ వరల్డ్ కప్ 2027. సో మనకి ఓవరాల్ గా ఓకే, బ్రెజిల్ బికేమ్ ద ఫస్ట్ సౌత్ అమెరికన్ కంట్రీ టు హోల్డ్ ద ఉమెన్స్ వరల్డ్ కప్, బీటింగ్ ద బెల్జియం, నెదర్లాండ్స్, జర్మనీని కాదని చెప్పేసి ఈ దేశానికి ఇవ్వడం అనేది జరిగింది. మన బ్యాంకాక్ థాయిలాండ్ లో జరిగిన మీటింగ్ లో ఈ నిర్ణయం అనేది తీసుకోవడం అనేది జరిగింది. ఓకేనా, నెక్స్ట్, చైనా డిఫీట్స్ ఇండోనేషియా ఇన్ ద సో థామస్ కప్ అండ్ ద ఉబెర్ కప్. థామస్ కప్ అండ్ ఉబెర్ కప్ ఏదైతే ఉందో సో దీనిలో సంబంధించి మనకి బ్యాడ్మింటన్ కి సంబంధించినవి కదా, థామస్ కప్ కానీ ఉబర్ కప్ కానీ దేనికి సంబంధించిన బ్యాడ్మింటన్ కి సంబంధించిన BUT బట్ గుర్తుపెట్టుకోవాలి. BUT బట్ అంటే బ్యాడ్మింటన్ కి సంబంధించిన కప్స్ ఇవేవి. ఉబర్ కప్, థామస్ కప్ దేనికి సంబంధించిన బ్యాడ్మింటన్ కి సంబంధించిన ఈ రెండిట్లలో కూడా థామస్ కప్ అండ్ ఉబర్ కప్లలో రెండిట్లలో కూడా చైనా వాళ్ళే గెలవడం అనేది జరిగింది. సో థామస్ కప్, ఉబర్ కప్స్ రెండిట్లలో తీసుకుంటే ఫస్ట్ మెన్స్ సింగిల్స్ తీసుకుంటే షియూకి చైనా అండ్ ఫస్ట్ మెన్స్ డబుల్స్ అని తీసుకుంటే ఇవన్నీ. సో ఓవరాల్ ఇది అవసరం లేదు, బట్ చైనా గుర్తుంటే చాలు, మరి అంత అవసరం లేదు బ్యాడ్మింటన్స్ లో. సో చైనా అనే గురించి కప్స్ కదా, కప్స్ అంటే టీమ్స్ ఆడతాయి, ఇవన్నీ కూడా ఇండివిజువల్ పర్సన్స్ ఆడతారు, పెద్ద పెద్ద టీమ్స్ ఆడతాయి ఇందులో. అందువల్ల థామస్ కప్ కానీ ఉబర్ కప్ కానీ రెండు కూడా ఎవరు గెలుచుకున్నారు? చైనానే గెలుచుకోవడం జరిగింది. దీనికి సంబంధించి బ్యాడ్మింటన్ కి సంబంధించి ఓకే. సో బ్యాడ్మింటన్ ఏషియా ఛాంపియన్షిప్, సో ఏషియా ఛాంపియన్స్ మెన్ సింగిల్స్ అయితే సో ఇక్కడ జొనాథన్ క్రిస్టియన్ అండ్ నెక్స్ట్ మెన్ సింగిల్స్ అయితే సో ఇది ఉమెన్ సింగిల్స్ అయితే వాంగ్జీ చైనా గెలవడం జరిగింది. ఇది బ్యాడ్మింటన్ ఏషియా ఛాంపియన్షిప్. ఓకే, లాస్ట్ మంత్ కరెంట్ అఫైర్స్ లో కూడా చెప్పడం జరిగింది, మళ్ళీ రిపీట్ అవుతుంది ఇది. సో మెన్ సింగిల్స్ జొనాథన్ అండ్ ఉమెన్ సింగిల్స్ అయితే ఎవరు? వాంగ్జీ. ఇది ఏషియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్.
ఓకేనా. కోకోకోలా ఇండియా అనౌన్సెస్ ద ఫస్ట్ ఎవర్ పార్ట్నర్షిప్ విత్ హాకీ ఇండియా ఫర్ ద వాట్ నేషనల్ హాకీ లీగ్, నేషనల్ ఉమెన్స్ హాకీ లీగ్. సో నేషనల్ ఉమెన్స్ హాకీ లీగ్ కి స్పాన్సర్ అనమాట ఎవరు, కోకోకోలా ఇండియన్ ఫౌండేషన్ వాళ్ళు. సో మనకి నేషనల్ ఉమెన్స్ హాకీ లీగ్ 2024-25 కి సో మనకి స్పాన్సర్షిప్ అనేది అందించడం జరుగుతుంది. ఓకేనా. ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద టోర్నమెంట్ విల్ కమెన్సెస్ ఫ్రమ్ ద 30th April 2024 అండ్ కన్క్లూడ్ ఆన్ ద 9th May 2024 రాంచీ, జార్ఖండ్లో కన్క్లూడ్ అవ్వడం జరిగింది. మనకి 8 టీమ్స్ అనేది పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది మనకి. ఓకేనా. మోర్ దాన్ 27% ఆఫ్ ద ఐడెంటిఫైడ్ గ్లేషియర్ లేక్స్ ఇన్ ది హిమాలయాస్ ఆర్ ఎక్స్పాండెడ్ సిన్స్ 1984 నుంచి తీసుకుంటే మనకి హిమాలయాస్లో ఉన్నటువంటి 20% ఆఫ్ ద గ్లేషియర్ లేక్స్ ఏమైనా ఎక్స్పాండెడ్ అంటే అక్కడ మంచు ఏమవుతుంది, కరుగుతుంది. మంచు కరుగుతూ అవన్నీ కూడా ఏమవుతున్నాయి, రకరకాలుగా ఏమవుతుంది. సో దాదాపు 2341 గ్లేషియర్ లేక్స్ 10 హెక్టార్స్ కన్నా పెద్ద సైజు ఉన్నటువంటి లేక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో 676 లేక్స్ అనేటివి చాలా ఎక్కువ మొత్తంలో ఏమైనా ఎక్స్పాండ్ అవ్వడం అనేది జరిగింది. ఎందుకంటే క్లైమేట్ చేంజ్ వల్ల లేక్స్ ఏమైతున్నాయి మనకి ఎక్స్పాండ్ అవుతున్నట్టు మనకి ఇస్రో రిపోర్ట్ అనేది చెప్పడం జరుగుతుంది మనకి. ఓకేనా. 676 లేక్స్ out of these 676, 601 expanded more than twice and 10 lakes are grown 1.5 to 2 times. 65 lakes are expanded 1.5 times. ఎక్స్పాండ్ అవుతున్నాయి. అంత ఎక్స్పాండ్ అవుతున్నాయి అంటే దాని అర్థం ఏంటిది, ఎక్కువ మొత్తంలో మంచి ఏమవుతుంది, కరుగుతుందనే కదా దాని అర్థమవుతుందా అది. ఓకేనా. రైట్. నెక్స్ట్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే మనం May 3rd రోజు సెలబ్రేట్ చేసుకుంటాము. వరల్డ్ ప్రెస్ 1991 నుంచి యునెస్కో అనేది సెలబ్రేట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటిదంటే ఏ ప్రెస్ ఫర్ ద ప్లానెట్ అండ్ జర్నలిజం టు ఫేస్ ద వాట్ ఎన్విరాన్మెంటల్ క్రైసిస్ అనే పేరుతోటి మనకి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డేని సెలబ్రేట్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. సో ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. ఓకేనా. సో మీరు May 22nd వరకు కవర్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.